హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు దిస్ సెషన్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము మీకు టీఎస్పీఎస్సీ డిఏఓ మాక్ టెస్ట్ సిరీస్ ఉంది కదండి, దాంట్లో ఫస్ట్ మాక్ టెస్ట్ అండి. అయితే ఫస్ట్ మాక్ టెస్ట్ అనేది ఫ్రీ ఉందండి, ఎవరైనా రాసుకోవచ్చు. అంటే మీరు పర్చేజ్ చేసినా పర్చేజ్ చేయకపోయినా ఎవరైనా రాసుకోవచ్చు. సో మీరు యాప్లోకి వెళ్తే మీరు టెస్ట్ సెక్షన్ వెళ్ళగానే మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ అనేది మీకు ఫ్రీగా అనిపిస్తుంది. సో మీరు ఒకవేళ పర్చేజ్ చేయకపోయినా కూడా మీరు ఈ మాక్ టెస్ట్ని ఫ్రీగా అటెంప్ట్ చేయొచ్చు. అందరూ అటెంప్ట్ చేయండి, ట్రై చేయండి ఒకసారి. రైట్, ఇది మీకు పార్ట్ 1 వీడియో అండి. ఈ వీడియోలో నేను క్వశ్చన్ నెంబర్ 1 to 50 వరకు కవర్ చేస్తాను. అయితే 1 to 50లో ఉన్న అన్ని క్వశ్చన్స్ డిస్కస్ చేయనండి. ఒక 30-35 క్వశ్చన్ డిస్కస్ చేస్తాను, ఎందుకంటే రిమైనింగ్ 15 క్వశ్చన్స్ అనేవి మీకు ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి కాబట్టి. రైట్, ఫస్ట్ క్వశ్చన్ చూడండి ఒకసారి. The lengths of sides of a triangle are ABC respectively. If a² + b² + c² equal to ab + bc + ca, then triangle is. ఫస్ట్ క్వశ్చన్ మీకు ఈజీ క్వశ్చన్ అండి. మీకు లెన్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ ఎలా ఉన్నాయంట, ఇలా ట్రయాంగిల్ లెన్స్ ఏబీసీ అంటున్నారు. అండ్ a² + b² + c² ఈక్వల్ టు ab + bc + ca అవుతుందట. ఓకే, ab + bc + ca, a² + b² + c² ఈక్వల్ ab + bc + ca ఎప్పుడు అవుతుందంటే మీకు ఓన్లీ a = b = c ఇది అయినప్పుడు మాత్రమే అవుతుందండి. ట్రయాంగిల్ సైడ్స్ a = b = c అయిందంటే ఏంది దాని మీనింగ్? అది మీకు ఒక ఈక్విలేటరల్ ట్రయాంగిల్, సమబాహు త్రిభుజం, అంతేనా? ఈక్విలేటరల్ ట్రయాంగిల్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ద సమ్ ఆఫ్ 5 numbers in AP is 30 and sum of their squares is 220. Which of the following is third term? మీకు 5 numbers ఉన్నాయంట. 5 numbers అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఆ 5 numbers యొక్క సమ్ ఎంత అన్నారు? 30 అన్నారు. చూడండి, మీకు 5 numbers అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే ఇప్పుడు నేను ఈ రకంగా తీసుకోవచ్చా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నెంబర్ ఏ తీసుకుంటున్నాను, ఇంకోటి a - d, ఇంకోటి a - 2d, అంటే ఈ నెంబర్ ఏ అనుకుంటున్నానండి, a - d, ఇంకో నెంబర్ a - 2d, రైట్? నెక్స్ట్ నెంబర్ a + d, తర్వాత నెంబర్ a + 2d అనుకోవచ్చా? ఇవన్నీ అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉన్నాయి చూడండి, అన్నిటికీ +d యాడ్ అవ్వకుంటూ వెళ్తుంది. ఇప్పుడు మీకు మొత్తం 5 numbers అయితే థర్డ్ నెంబర్ ఏందండి? ఏ. ఇప్పుడు ఈ 5 numbers సమ్ ఎంత అన్నారు? మీకు 30 అన్నారు. అంటే ఇప్పుడు మీరు 5ని యాడ్ చేస్తే -2d + 2d +d - d క్యాన్సిల్ అయిపోయి మీకు 5a = ఎంత వచ్చింది? 30 వచ్చింది. a = ఎంత రావాలి? 6 రావాలి. అయితే ఇప్పుడు మీ క్వశ్చన్లో నెక్స్ట్ ఇచ్చిన డేటా ఏముంది చూడండి. నెక్స్ట్ ఇచ్చిన డేటా వాటి వర్గాల మొత్తం 220 అన్నారు కదా. అంటే ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఈ డేటాతో అసలు మనకు అవసరమే రాలేదు. క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్. ABC running in a same direction around a circular playground and all 3 are started from the same point. If ABC complete one round of running in 42, 68 and 126 seconds respectively, when do they meet again at starting point? చూడండి, మీకు ఒక సర్క్యులర్ రేస్లో ఏబీసీ అనే 3 పర్సన్స్ ఒకటే దగ్గర నుండి స్టార్ట్ అవుతున్నారంట. ఎక్కడి నుండి? ఇలా ఒక సర్కిల్ ఉంటే ఇక్కడ నుండే 3 ఒకటే ప్లేస్ నుండి స్టార్ట్ అవుతున్నారు, ఏబిసి. ఇప్పుడు ఏకి ఒక రౌండ్ వేయడానికి ఎంత టైం పడుతుందంట? 42 పడుతుంది. బికి ఒక రౌండ్ వేయడానికి 68 పడుతుంది. సికి 126 seconds పడుతుంది. ఈ 3 ఇలా తిరుగుతున్నప్పుడు ఫస్ట్ టైం ఇదే ప్లేస్లో మళ్ళీ ఎక్కడ కలుస్తారంటే చూడండి, ఫస్ట్ ఈ ప్లేస్కి మళ్ళీ ఎప్పుడు వస్తాడండి? ఫస్ట్ 42 seconds తర్వాత, 84 seconds తర్వాత, ఇలా 42 మల్టిపుల్స్లో వస్తాడు. బి 68 మల్టిపుల్స్లో వస్తాడు. సి 126 మల్టిపుల్స్లో ఇక్కడికి వస్తాడు. అంతే కదా. ఈ క్వశ్చన్ మీకు సింపుల్ ఏంటంటే మీ అందరికీ దీనికి ఆన్సర్ తెలుసండి. ఎల్సిఎం ఆఫ్ ఏమవుతుందంటే ఆన్సరు 42, 68 అండ్ 42, 68 అండ్ 126, రైట్? అయితే ఇప్పుడు ఈ క్వశ్చన్ ఇంకా మీరు 42, 68, 126 చూడగానే ఇప్పుడు మీరు ఎల్సిఎం స్టార్ట్ చేసేసి ఎల్సిఎం కనుక్కున్నారనుకోండి, ఇప్పుడు మీకు అన్ని సెకండ్స్లో ఉన్నాయి కాబట్టి సెకండ్స్లో వస్తుంది. బై 60 చేస్తే మీకు మినిట్స్లో వస్తుంది, ఎందుకంటే మీకు మినిట్స్లో ఉంది ఆన్సర్ కాబట్టి. బట్ నేను ఏమంటానంటే నేను అంతా చేయాల్సిన అవసరం లేదంటానండి. నేను ఇక్కడే సింప్లిఫికేషన్ అనేది ఏ రకంగా చేయాలో ఒకసారి చెప్తా చూడండి. ఇప్పుడు మీకు ఎల్సిఎం చేస్తున్నప్పుడు మీకు ఆన్సర్ సెకండ్స్లలో వస్తుంది కదా. ఇదొక మీకు 4 మల్టిపుల్ అండి. ఓకే, ఇదొక మీకు 4 మల్టిపుల్ కదా. అంటే మీ నంబర్ ఆఫ్ సెకండ్స్ కూడా 4 మల్టిపుల్ కావాలి, అంతేనా? నంబర్ ఆఫ్ సెకండ్స్ మొత్తం కూడా మీకు 4 మల్టిపుల్ వస్తుంది. మీరు కనుక ఆప్షన్ దీన్ని అబ్జర్వ్ చేశారనుకోండి, సిని, ఇది నా ఆన్సర్ కాదు. ఎందుకు కాదంటే 71 minutes 71 నిమిషాలు అన్నారు కదా. 71 minutesని 71 × 60 రాస్తామండి. ఇప్పుడు 71 minutesని నేను 71 × 60 + 26 seconds కదండి. దీన్ని ఎక్స్పాండ్ చేస్తే చూడండి, ఇది మీకు ఒక 4 మల్టిపుల్, కానీ ఇది 4 మల్టిపుల్ కాదు. బట్ మీరు వీటినన్నిటిని ఎల్సిఎం కనుక తీసుకుంటే మీకు వచ్చేది 4 మల్టిపుల్ కావాలి. అంటే ఇక్కడ 26 seconds అని చూడగానే నాకు అర్థమైపోయింది ఈ నెంబర్ 4 మల్టిపుల్ కాదని. ఎందుకంటే
మీరు నిమిషాల్లో ఏదైనా నెంబర్ తీసుకోండి, దాన్ని ఇంటూ 60 చేస్తారు కాబట్టి అది సెకండ్లలో అయిపోతుంది. 60లో ఆటోమేటిక్గా మీకు 4 ఉంటుంది. సో మీకు ఆ మినిట్ పార్ట్ అనేది ఆల్వేస్ 4 మల్టిపుల్ ఉంటుంది. బట్ సెకండ్స్ పార్టే మీరు చూడాలి. మీకు ఇది 100% చాలా అంటే చాలా దగ్గర యూజ్ అవుతుందండి ఈ ట్రిక్. ఇది ఫస్ట్ ఎలిమినేట్ అయిపోయిందా? ఓకే, ఎలిమినేట్ అయిపోయింది, డన్. ఇప్పుడు నాకు 42 చూస్తే నాకు ఏం అర్థమైంది? ఇది 7 మల్టిపుల్ అని అర్థమైంది నాకు. సో ఇప్పుడు నాకు సెకండ్స్ కూడా 7 మల్టిపుల్లో రావాలి. ఇప్పుడు నాకు ఇంకా మిగతా ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? మిగతా ఈ ఆప్షన్స్ ఉంది కదా, ఓకే. ఇప్పుడు ఒకసారి ఈ ఆప్షన్ చూడండి. 70 మినిట్స్ అనేది 7 మల్టిపుల్ అండి, ఎందుకంటే 70 × 60 చేస్తారు కాబట్టి. 70 × 60 అంటే సెకండ్స్లోకి వచ్చేస్తుంది కదా. 70లో 7 ఉంది కాబట్టి ఈ పార్ట్ వరకు అనేది మీకు 7 మల్టిపుల్ అవుతుంది. 24 సెకండ్స్ అనేది మీకు 7 మల్టిపులా? కాదు. ఇది కూడా మీ ఆన్సర్ కాదు. క్లియర్ కదా? ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. 71 మినిట్స్ 24 సెకండ్స్. నేను దీన్ని 70 మినిట్స్ లాగా రాసుకోగలిగి ప్లస్ 1 మినిట్ ప్లస్ 24 సెకండ్స్. 1 మినిట్ అంటే 60 ప్లస్ 24 సెకండ్స్ అంటే 84 సెకండ్సా? 84 సెకండ్స్. చూడండి, ఇది మీకు 7 మల్టిపులే. 70 మినిట్స్ అంటే ఆటోమేటిక్గా 7 మల్టిపుల్, ఎందుకంటే 70 × 60 కాబట్టి. ఇది మీకు ఒక 7 మల్టిపుల్. దీన్ని చూడండి ఒకసారి. 70 ప్లస్ 2 మినిట్స్ కదా, ఒక 60, ఇంకొక 1 మినిట్ ప్లస్ 24, 84. ఇదే ఈ పార్ట్ 7 మల్టిపుల్, ఈ పార్ట్ 7 మల్టిపుల్, కానీ నాకు ఈ పార్ట్ 7 మల్టిపుల్ కాదు. అంటే ఇది నా ఆన్సర్ కాదు, ఇది నా ఆన్సర్. దీనిపైన మీకు రెగ్యులర్గా క్వశ్చన్స్ అడుగుతారండి. అంటే మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయినా కూడా మీకు ఒక మోడల్ ఉంటుంది. ఏ మోడల్ ఉంటుంది అంటే, ఒకటి రేసెస్లోనేమో ఈ మోడల్, సెకండ్ ఏంటంటే మీకు ఒక ట్రాఫిక్ సిగ్నల్ ఉంటుంది. ఆ ట్రాఫిక్ సిగ్నల్ అనేది ఒకటి 20 సెకండ్ల తర్వాత, ఇంకోటి 30 సెకండ్ల తర్వాత, ఇంకో X సెకండ్ల తర్వాత వెలుగుతూ ఉంటే అవి 3 ఎంతసేపటి తర్వాత మళ్ళీ సేమ్ టైంకి వెలుగుతాయని క్వశ్చన్ ఉంటారండి. అప్పుడు మళ్ళీ మనం ఎల్సిఎంఏగా తీసుకునేది. ఆ ఎల్సిఎం తీసుకున్నప్పుడు మీరు ఒక్కసారి సెకండ్ స్పాట్స్లో అబ్జర్వ్ చేయండి. ఈ ట్రిక్ అప్లై అవుతుంది మీకు. 2 ఆప్షన్స్ మీకు ఆటోమేటిక్గా ఎలిమినేట్ అవుతాయి. క్లియర్ అండి? రైట్. చూడగానే మనకు అర్థమైపోయింది కదా. మీరు ఎవరైనా ప్రీవియస్ క్వశ్చన్స్ కనుక ప్రాక్టీస్ చేసి ఉంటే ఈ క్వశ్చన్ మీకు గ్రూప్ 4లో అడిగిన క్వశ్చన్ అండి. ఏది ఈ క్వశ్చన్ అనేది మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 4లో అడిగారు ఈ క్వశ్చన్ని. ఒక మంచి క్వశ్చన్ ఇది, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఫర్ ద ఫాలోయింగ్ డిస్ట్రిబ్యూషన్ మోడల్ క్లాస్ కనుక్కోవాలి. మోడల్ క్లాస్ అంటే ఏంటండి? ఎక్కడైతే మీకు ఫ్రీక్వెన్సీ ఎక్కువ ఉంటుందో అదే మీకు మోడల్ క్లాస్ కదా. ఓకే, మీ స్టార్ట్స్ కనుక మంచిగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు ఇంకా ఈజీగా అర్థమైపోతుంది. బిలో 10 నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారంటే 3. అంటే దీన్ని ఏ రకంగా రాయాలంటే, మీరు క్లాస్ ఇంటర్వెల్ రాస్తున్నప్పుడు బిలో 10 అంటే 0 to 10 అండి, తర్వాత 10 to 20, ఓకే, తర్వాత 20 to 30 ఇలా రాసుకుంటూ వస్తాం కదా. ఇది మనం నీట్గా మనం ఒకవేళ స్కూల్లో కనుక రాయాలనిపించింది అనుకోండి, స్కూల్లో 5 మార్క్స్ 10 మార్క్స్ ఇస్తే ఇలా నీట్గా రాయాలి. బట్ ఇక్కడ చూడండి, బిలో 10 3 మెంబర్స్ ఉన్నారా, బిలో 20 ఎంత 12 మెంబర్స్ ఉన్నారు. సో 12 నుండి 3 కనుక మైనస్ చేశారనుకోండి, మీకు ఎంత వస్తుంది? ఇప్పుడు 9 వస్తుంది. క్లియర్ కదా? 9. 27 - 12 చేస్తే ఎంత వస్తుంది? మీకు 15 వస్తుంది. 57 - 27 చేస్తే ఎంత? 30. 75 - 57 చేస్తే ఎంత? మీకు 57, 67, 77 అంటే 18 వస్తుంది. ఇక్కడ 15 వస్తుంది. ఇక్కడ మీకు హైయెస్ట్ ఎక్కడ ఉంది చెప్పండి? హైయెస్ట్ అనేది ఈ పోర్షన్లో ఉంది చూడండి, ఈ పోర్షన్ 30. అంటే బిలో 40 నుండి బిలో 30 మైనస్ చేస్తే వచ్చింది. అంటే ఈ సెక్షన్ మీకు ఏం కావాలి? 30, 40 సెక్షన్ కావాలి. 30, 40 సెక్షన్ కావాలండి. అంటే మీకు మోడల్ క్లాస్ ఏం కావాలి? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్. x + 1/x ఈజ్ ఏ. ఏం చెప్తాండి? x + 1/x ఏమవుతుంది? x + 1/x అనేది మీకు ఒక పాలినామియల్ కాదండి, నాటే పాలినామియల్, అంటే ఒక బహుపది కాదు. ఎందుకంటే మీరు x + 1/xని కనుక ఇలా రాసుకోవచ్చా? x + x⁻⁻1 కదా. ఏ పాలినామియల్లో కూడా పవర్లో నెగిటివ్ రావద్దు, నెగిటివ్ పవర్ ఉండొద్దని మనకు పాలినామియల్ డెఫినేషన్ చెప్తుంది. సో x + 1/x ఈజ్ నాట్ ఏ పాలినామియల్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కేసెస్ షాప్ కీపర్ హ్యాస్ మోర్ ప్రాఫిట్ పర్సంటేజ్? ఇక్కడ చూడండి, నేను మీకు 4 స్టేట్మెంట్స్ ఇచ్చారు. 4 స్టేట్మెంట్స్లలో ఏ స్టేట్మెంట్లో షాప్ కీపర్కి ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుందని అడిగారండి క్వశ్చన్. బై సెల్లింగ్ 33 మీటర్స్ ఆఫ్ ఏ క్లాత్ హీ గెయిన్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 మీటర్స్. ఫస్ట్ స్టేట్మెంట్ చూద్దాం. ఇప్పుడు మీకు ఏంటంటే, మనకి కాస్ట్ ప్రైస్ ప్లస్ ప్రాఫిట్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైజే కదా. మీకు 33 మీటర్స్ ఆఫ్ క్లాత్ని అమ్ముతున్నామంటే 33 కాస్ట్ ప్రైజ్ నేను సిపి అనుకుంటున్నాను. 33 కాస్ట్ ప్రైజ్, లాభం ఎంత వస్తుందంటే 11 మీటర్స్, సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 మీటర్స్ వస్తుంది, అంతే కదా. హీ గెయిన్స్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 11 మీటర్స్, ఇది ప్రాఫిట్. అమ్మేది ఎంత? 33 సెల్లింగ్ ప్రైస్. ఇది చూడండి, 33 సిపి ఈక్వల్ టు
22 SP అంతేనా. CP/SP ఏమవుతుంది చెప్పండి నాకు ఇప్పుడు. CP/SP ఈక్వల్ టు సింపుల్గా 2/3 అవుతుందా. కాస్ట్ ప్రైస్ కనుక 2 ఉంటే సెల్లింగ్ ప్రైస్ 3 అవుతుంది, అంటే 1 ప్రాఫిట్ వస్తుంది. 1 ప్రాఫిట్ వస్తుంది 2 పైన, అంటే మీకు మొత్తం ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 50% ప్రాఫిట్, రైట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, కాస్ట్ ప్రైస్ ఆఫ్ 35 గూడ్స్ ఈక్వల్ టు సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ 25 గూడ్స్. ఇది ఫస్ట్ది కదా. సెకండ్ది కాస్ట్ ప్రైస్ ఆఫ్ 35 గూడ్స్, 35 గూడ్స్ యొక్క కాస్ట్ ప్రైస్ అనేది 25 గూడ్స్ యొక్క సెల్లింగ్ ప్రైస్కి సమానం. CP/SP రాసుకుంటే మనం 25/35 అంటే నేను 5/7 రాసుకోవచ్చా. 5 కాస్ట్ ప్రైస్ ఉంటే 7 సెల్లింగ్ ప్రైస్ ఉంది, 2 ప్రాఫిట్ వచ్చింది. 2/5 అంటే ఎంత మనకి 40% వస్తుంది. అంటే సెకండ్ క్లాస్ ప్రాఫిట్ ఎంత, 40%. ఓకే. థర్డ్ చూడండి, ద షాప్ కీపర్ ఇంక్రీజ్డ్ ద కాస్ట్ ప్రైస్ బై 35% అండ్ గేవ్ ఎ డిస్కౌంట్ ఆఫ్ 11.11% ఆన్ ద ఇంక్రీజ్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఏమో ఒరిజినల్గా 100 ఉంది. కాస్ట్ ప్రైస్ ఒరిజినల్గా 100 ఉంటే దాన్ని 135కి ఇంక్రీజ్ చేశారు. ఇప్పుడు ఇంక్రీజ్ చేసిన 135 మీద 11.11% డిస్కౌంట్ ఇస్తున్నారండి. 11.11 మీరు ఫ్రాక్షన్లో రాస్తే ఎంత, 1/9 కదా. 1/9 డిస్కౌంట్ ఇస్తున్నారంటే అమ్మింది ఎంత, 8/9కి, అంటే ఈ ప్రైస్లో 8/9కి అమ్మినట్టు, అంతేనా. ఎంత, 8/9. చూడండి 9 15లో క్యాన్సల్ అవుతుంది. 15 × 8 అంటే 120, అంటే 120 ఉన్నదాన్ని మీరు 120కి అమ్ముతున్నారంటే మీ ప్రాఫిట్ ఎంత అన్నట్టు పర్సంటేజ్లో. ఈ స్టేట్మెంట్కి 20% ప్రాఫిట్, రైట్. కేస్ 4 చూడండి, ది షాప్ కీపర్ బాట్ 11 ఐటమ్స్ ఫర్ ₹10 అండ్ సోల్డ్ 10 ఐటమ్స్ ఫర్ ₹11. 10 రూపీస్ ఖర్చు పెట్టి 11 ఐటమ్స్ వచ్చాయంట. 10 రూపీస్ ఖర్చు పెడితే 11 ఐటమ్స్ వచ్చాయి, అంటే ఒక్కొక్క ఆర్టికల్ ప్రైస్ ఎంత, 10 రూపీస్ ఖర్చు అయితే 11 ఆర్టికల్స్ వచ్చాయంటే పైన ప్రైస్ రాస్తాం, కింద నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ రాస్తాం. అమ్మేది ఎలా ఉంది, సోల్డ్ 10 ఐటమ్స్ ఫర్ 11 రూపీస్. 11 రూపీస్కి 10 ఆర్టికల్స్ అమ్మాడంట. రేషియో తీసుకోండి, 100:2 ఏమవుతుంది, 121 అవుతుంది. అంటే 100కి పడితే 121కి అమ్మినట్టు. అంటే ప్రాఫిట్ పర్సంటేజ్, ఇక్కడ ప్రాఫిట్ పర్సంటేజ్ ఎంత, 21. ఏది ఈ కేసులో 21 వస్తున్నట్టు, 21 కదా. అంటే మీకు మొత్తం ప్రాఫిట్ పర్సంటేజ్ ఎక్కడ ఎక్కువ వచ్చిందండి, కేసు 1లో వచ్చింది 50%. సో సందర్భం 1, ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇన్ ఏ స్కూల్ ద రేషియో ఆఫ్ ద నెంబర్ ఆఫ్ బాయ్స్ అండ్ గర్ల్స్ ఇస్ 3:2. ఇఫ్ 30% ఆఫ్ ద బాయ్స్ అండ్ 20% ఆఫ్ ద గర్ల్స్ ఆర్ స్కాలర్షిప్ హోల్డర్స్, దెన్ ద పర్సంటేజ్ ఆఫ్ స్టూడెంట్స్ దట్ డూ నాట్ గెట్ స్కాలర్షిప్ ఈజ్. ఈ టైప్ క్వశ్చన్ అనేది మనకి రెగ్యులర్గా అడుగుతుంటారండి. మీరు ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో తీసుకున్నా ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతుంటారు. దీనికి పెద్ద మెథడ్ అవసరం లేదు. నేను మీకు చూడండి షార్ట్కట్, అంటే అన్నిసార్లు వర్కౌట్ అవుతుందని కాదు, కానీ మీకు ఆన్సర్ రేంజ్ చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి. ఈ క్వశ్చన్కి రేంజ్ ఎలా ఉంటుందంటే, క్లాస్లో నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత ఉన్నారు, 3:2 కదా. బాయ్స్లో 30% మెంబర్స్కి స్కాలర్షిప్ వస్తుందంటే రాని వాళ్ళు ఎంత, 70%కి రావట్లేదు, అంతే కదా. ఓకే. గర్ల్స్లో 20% మెంబర్స్కి వస్తుందంటే రాని వాళ్ళు ఎంత, 80. బాయ్స్ ఎంత ఉన్నారు, 3 పార్ట్స్ ఉన్నారు. గర్ల్స్ ఎంత ఉన్నారు, 2 పార్ట్స్ ఉన్నారు. ఇది యావరేజ్ క్వశ్చన్ అండి, ఇంకేం లేదు, ఇంతకన్నా ఎక్కువ చేయాల్సింది ఏం లేదు. మీకు యావరేజ్కి సంబంధించిన కాన్సెప్ట్ చూడండి. 3 వాల్యూ 70 ఉంది, 2 80 ఉంటే మీకు యావరేజ్ ఎప్పుడు కూడా ఈ రెండింటికి మధ్యలో ఉంటుంది. అంటే మీ ఆన్సర్ 70కి 80కి మధ్యలో ఏదో ఒకటి అవ్వాలి, కానీ 70 కన్నా తక్కువ అవ్వద్దు, 80 కన్నా ఎక్కువ అవ్వద్దు. అంటే ఇదే క్వశ్చన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకోవచ్చు అంటే, ముగ్గురు దగ్గర 70 రూపాయలు ఉండి ఇద్దరి దగ్గర 80 రూపాయలు ఉంటే 5గురు దగ్గర ఎంత ఉంది. క్వశ్చన్ ఈ రకంగా కూడా అర్థం చేసుకోవచ్చు మీరు. మీ ఆన్సర్ 70కి 80కి మధ్యలో ఉండాలి, 80 కూడా ఉండొద్దు, 80 కన్నా తక్కువ ఉండాలి, 70 కన్నా ఎక్కువ ఉండాలి. 70 అండ్ 80 కూడా కావద్దండి. ఏవి ఆన్సర్స్ కాదు, ఇది మీ ఆన్సర్. అండ్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే, దీనికన్నా కూడా ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే 70కి 80కి ఇంకా మధ్యలో ఎక్కడ ఉంటుందంటే, మిడిల్ పాయింట్ ఎంత, 75 కదా. మీ ఆన్సర్ 70కి 75కి మధ్యలో ఉండాలి, 75 కన్నా ఎక్కువ కూడా ఉండదు. ఎందుకు ఉండదంటే, మీరు కనుక చూస్తుంటే బాయ్స్ ఎక్కువ ఉన్నారా, గర్ల్స్ ఎక్కువ ఉన్నారా, బాయ్స్ ఎక్కువ ఉన్నారు. ఒకవేళ బాయ్స్ గర్ల్స్ కనుక ఈక్వల్ అయ్యారనుకోండి, అప్పుడు మీకు యావరేజ్ అనేది ఎగ్జాక్ట్లీ మిడిల్లో వచ్చేది. ఇప్పుడు మీ బాయ్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి మీ యావరేజ్ అనేది మీ మిడిల్ యావరేజ్ కన్నా ఇటు సైడే ఉంటుంది. అంటే మీ ఆన్సర్ ఇంకా చెప్పాలంటే 70కి 75కి ఎగ్జాక్ట్లీ, అంటే మధ్యలోనే ఉంటుంది. 75 కన్నా ఎక్కువ ఉండదు, 75 కూడా ఉండదు. అర్థమవుతుందా? ఇది మీకు యావరేజెస్ కాన్సెప్ట్ అండి, రేంజ్ కాన్సెప్ట్ ఇది యావరేజెస్. మీరు ఒక్కసారి అక్కడ నేర్చుకోండి దీన్ని. ఓకే. ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి మీరు.
దీన్ని ట్రెడిషనల్ మెథడ్లో కూడా చేయొచ్చు అండి. ట్రెడిషనల్ మెథడ్లో ఏ రకంగా చేస్తామంటే మనం ఇప్పుడు మీకు నెంబర్ ఆఫ్ బాయ్స్ నెంబర్ ఆఫ్ గర్ల్స్ ఎంత అన్నారు. నెంబర్ ఆఫ్ బాయ్స్ని 3:2 అంటే 300 200 అనుకోవచ్చు. ఓకే, ఇంకా బాయ్స్లో ఎంతమంది స్కాలర్షిప్ వచ్చింది, 30%కి వచ్చిందంటే 70%కి రాలేదు, ఇక్కడ 80%కి రాలేదు. ఓకే, 70% 80%. ఇప్పుడు మీరు 300లో 70% ఎంత, 200లో 80% ఎంత, ఆ వాల్యూ క్యాలిక్యులేట్ చేసి టోటల్ స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత, వచ్చిన వాళ్ళు ఎంత, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత, 500 × 100 చేసినా మీ ఆన్సర్ వస్తుంది. లేదా మీరు ఇంకా స్మార్ట్గా ఆలోచిస్తా అనుకున్నారనుకోండి, ఇంకా సింపుల్గా చేస్తా అనుకుంటే కూడా ఇంకా చేయొచ్చు. ఇంకా ఎలా చేయొచ్చు, మీకు బాయ్స్కి గర్ల్స్కి రేషియో ఎలా ఉంది, 3:2 రేషియో ఉంది కదా. టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత, 5. ఇప్పుడు మీకు బాయ్స్ టోటల్ నెంబర్లో ఎంత పార్ట్స్ అంటే 3/5 పార్ట్స్, గర్ల్స్ టోటల్లో ఎంత పార్ట్ అండి 2/5 పార్ట్. ఈ 2/5 పార్ట్లో స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత, 80. ఈ 350 పార్ట్స్లో స్కాలర్షిప్ రాని వాళ్ళు ఎంత, 70. అంతే కదా. ఇప్పుడు దీన్ని క్యాన్సిల్ చేసినా మీకు ఆన్సర్ వస్తుంది. ఒకసారి చేసి చూడండి. 5 14 టైమ్స్ క్యాన్సల్, 5 16 టైమ్స్ క్యాన్సల్, 32 ఇక్కడ, 42 ఇక్కడ, 4 74. అదే ఆన్సర్ వచ్చిందా. అంటే ఒక క్వశ్చన్ని మీరు ఏ రకంగా అర్థం చేసుకుంటారు అండ్ ఎన్ నెంబర్ ఆఫ్ మెథడ్స్ ఉంటాయండి చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. A sum of money is to be distributed among P, Q, R and in the ratio 6:19:7. If R gives 200 from his share to Q, the ratio of P, Q and R becomes 3:10:3. What is the total sum? Okay. చూడండి, మనీ ఏ సమ్ ఆఫ్ మనీ ఇస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ అమంగ్ P, Q, R ఇంత ఏ రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలండి, 6:19:7. అంటే PQR మధ్య కొంత డబ్బుని 6:19:7 రేషియోలో డిస్ట్రిబ్యూట్ చేయాలి. ఇఫ్ ఆర్ గివ్స్ 200 ఫ్రమ్ హిస్ షేర్ టు క్యూ, ద రేషియో ఆఫ్ PQR బికమ్స్ ఎంత అవుతుంది, 3:10:3 అవుతుంది. ఎప్పుడు అవుతుందంటే PQRకి కొంత అమౌంట్ని ఫస్ట్ 6:19:7 రేషియోలో డివైడ్ చేసేసినారు ఆల్రెడీ. డివైడ్ చేసిన తర్వాత ఆర్ అనే వ్యక్తి క్యూకి ఒక 200 రూపాయలు ఇచ్చినాడు. అప్పుడు రేషియోస్ మారిపోతాయి కదా. రేషియోస్ మారిపోతాయి కాబట్టి మీకు 3:10:3 రేషియోలు వస్తాయి కదా. ఓకే, ఇప్పుడు నేను ఏమంటానంటే ఒరిజినల్గా ముగ్గురు దగ్గర మొత్తం ఎంత డబ్బు ఉందో ఇప్పుడు ముగ్గురు దగ్గర కలిపి ఎంత డబ్బు ఉండాలి కదా. ఎందుకంటే ఇప్పుడు ఆర్ దగ్గర ఉన్న అమౌంట్ క్యూకి వచ్చింది, ఇంతకుముందు అది ఆర్ దగ్గర ఉంది, ఇప్పుడు క్యూకి వచ్చింది. బట్ మీరు PQRని యాడ్ చేస్తే ఇంతకుముందు కేసు అయినా ఈ కేసు అయినా రెండిట్లో టోటల్ సేమ్ ఉండాలి కదా. ఇంతకుముందు కేసులో PQR యాడ్ చేస్తే ఎంత ఉంది, 19 + 6 25 + 7 32 ఉంది. ఇప్పుడు ఎంత ఉంది, 3 + 10 3 16 ఉంది. ఇది 32 ఉంది కాబట్టి దీన్ని కూడా 32 చేసుకోవాలంటే అన్నిటిని ఇంటూ 2 చేస్తే సరిపోతుంది కదా. 2 చేస్తే సరిపోతుంది. ఇది ఫస్ట్. ఎందుకంటే మీకు ఆర్ అనే వ్యక్తి క్యూకి డబ్బులు ఇస్తున్నాడు. సో డబ్బులు ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరకు మారుతున్నాయి కానీ ముగ్గురు దగ్గర ఉన్న టోటల్ మాత్రం మారట్లేదు కాబట్టి ముగ్గురు దగ్గర ఉన్న టోటల్ మనం ఈక్వల్ చేసుకున్నాం. అండ్ ఈ ట్రాన్సాక్షన్లో పీకి ఏం ఎఫెక్ట్ లేదు. పీ దగ్గర ఇంతకుముందు ఎంత ఉన్నాయి, ఇప్పుడు కూడా అంతే ఉన్నాయి. చూడండి, పీ దగ్గర ఇంతకుముందు 6 ఉంటే ఇప్పుడు కూడా 6 ఉన్నాయి. క్లియరా. ఆర్ దగ్గర ఇంతకుముందు 7 ఉంటే ఇప్పుడు 6 ఉంది, అంటే ఒకటి తగ్గింది. క్యూ దగ్గర ఇంతకుముందు 19 ఉంటే ఇప్పుడు 20 అయింది, ఒకటి పెరిగింది. అంటే ఇక్కడున్న ఒకటే ఇక్కడికి ట్రాన్స్ఫర్ అయింది కదా. ఆ 1 పార్ట్ వాల్యూవే మీ క్వశ్చన్లో 200 అన్నారండి. 1 పార్ట్ వాల్యూ 200 అయితే టోటల్ సమ్ ఎంత, 32 పార్ట్స్ వాల్యూ ఎంత, 6400. సో ఆప్షన్ 1 అనేది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇఫ్ ద డిఫరెన్స్ ఆఫ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ ఆన్ సమ్ ఆఫ్ మనీ ఫర్ 3 years is 320, ఫైండ్ ద సమ్ ఆఫ్ మనీ ఇఫ్ ద రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇన్ బోత్ ద కేసెస్ ఇస్ 20%. ఈ క్వశ్చన్ కూడా ఒక షార్ట్ కట్ ఉంటుందండి. ఇప్పుడు నేను ఫస్ట్ షార్ట్ కట్ డిస్కస్ చేస్తాను చూడండి ఒకసారి. కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 years డిఫరెన్స్ గురించి మాట్లాడుతున్నప్పుడు ఇచ్చిన రేట్ పర్సెంట్ని మీరు అబ్జర్వ్ చేయాలి జాగ్రత్తగా. ఆర్ వాల్యూ ఎంత ఉంది, ఆర్ వాల్యూ 20% ఉందా. 20% ఎలా రాసుకోగలుగుతాం మనం, 1/5 కదా. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్కి 3 years డిఫరెన్స్కి సంబంధించిన క్వశ్చన్ వస్తే ఆర్ వాల్యూని కనుక మీరు ఫ్రాక్షన్లో రాసుకుంటే ఆర్ వాల్యూ అనేది 1/x ఫామ్లో ఉందనుకోండి. ఆర్ వాల్యూ అనేది 1/x ఫామ్లో రావాలి. అంటే న్యూమరేటర్లో ఖచ్చితంగా 1 ఉండాలి, డినామినేటర్లో ఏ వాల్యూ అయినా ఉండొచ్చు. ఆర్ ఈక్వల్ టు 1/x ఫామ్లో ఉంటే దీని నుండి మనం షార్ట్కట్లో ఏం చెప్పొచ్చు అంటే డిఫరెన్స్ అంటే కాంపౌండ్ ఇంట్రెస్ట్కి సింపుల్ ఇంట్రెస్ట్కి 3 yearsకి డిఫరెన్స్ ఏమో 3x + 1 అవుతుంది. అండ్ ప్రిన్సిపల్ ఏమో x³ అవుతుందండి. ఇది ఒక కాన్సెప్ట్ మీకు
క్లియర్? నేను దీన్ని మీకు మన షార్ట్కట్ సిరీస్ ఉంది కదా, అక్కడ తీసుకొని ఇవన్నీ ఎట్లా వస్తాయో అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు అక్కడ చూడండి ఒకసారి డీటెయిల్గా. సో ఇప్పుడు నాకు R1/5 లాగా వచ్చింది కదా, వచ్చిందంటే దీని మీనింగ్ ఏంది, నాకు డిఫరెన్స్ ఎంత ఉన్నట్టు? డిఫరెన్స్ అనేది 3 × 5 15 + 1 డిఫరెన్స్ అనేది 16 అవ్వాలి. ప్రిన్సిపల్ ఏం కావాలి, 125 కావాలి, అంతేనా? ఓకే, ఇప్పుడు 16 వాల్యూ మీ క్వశ్చన్లో ఎంత ఇచ్చారు చెప్పండి? 16 వాల్యూ 320 అన్నారు, అంటే 2 అయ్యి పక్కన 0 వచ్చిందంటేనా? 125 కూడా ఇంటూ 2 చేయండి, ఒక 0 పెట్టండి, 250 పక్కన 0 2500. ఒకవేళ ఇలా చెయ్యొచ్చు అని కానీ మీకు తెలియలేదనుకోండి, ఈ క్వశ్చన్ కొంచెం టైం టేకింగ్ క్వశ్చన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. హౌ మెనీ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ? ఇప్పుడు మీకు మొన్న డిఏఓ పేపర్లో ఇటువంటి క్వశ్చన్ అడగలేదండి, బట్ ఇటువంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఎందుకంటే మీకు టీఎస్పీఎస్సీ గ్రూప్ 1 పేపర్ తీసుకుంటే మీకు ఒక 4 స్టేట్మెంట్లు ఇచ్చి ఏ స్టేట్మెంట్స్ ట్రూ అని అడగలేదు, దీంట్లో ఎన్ని ట్రూ అని అడిగారు, 1 ట్రూనా, 2 ట్రూనా, 3 ట్రూనా, అంటే దీనికి ఇంకా కొంచెం మీకు ఎక్కువ నాలెడ్జ్ కావాలి. ఇప్పుడు ఫస్ట్ చూడండి, 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ కాంగ్రూయంట్, కరెక్టా? కాదు. 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్. 2 సర్కిల్స్ ఎప్పుడు సిమిలర్ అంటాం కానీ ఎప్పుడు కాంగ్రూయంట్ అన్నాం. ఎందుకన్నామంటే ఇప్పుడు నా దగ్గర ఒక సర్కిల్ ఉంది, నా దగ్గర ఉన్న ఒక సర్కిల్కి రేడియస్, ఇప్పుడు ఈ సర్కిల్కి రేడియస్ 2 ఉంది, ఇంకో సర్కిల్ ఉంది, ఈ సర్కిల్కి రేడియస్ 5 ఉంది. ఈ రెండింటి ఏరియాస్ వేరు వేరు వస్తాయి కదా. కాంగ్రూయంట్ అంటే రెండు ఎగ్జాక్ట్లీ సేమ్ కావాలి, సర్వసమానం కాదు. సో ఇది స్టేట్మెంట్ రాంగ్. ఇప్పుడు దీన్నే ఇంకొక ఎగ్జామ్లో ఉన్న స్టేట్మెంట్ కానీ మీకు రేపు డిఏఓ ఎగ్జాక్ట్లీ ఎగ్జామ్లో అడగొచ్చు కదా. ఎలా అడగొచ్చు? 2 సర్కిల్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అని అడిస్తారు. కరెక్టా? అది కరెక్టే. ఇప్పుడు దీని నుండి ఇంకొక స్టేట్మెంట్ చేద్దాం ఒకసారి చూడండి. స్క్వేర్స్ విషయానికి వస్తే 2 స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ కాంగ్రూయంట్ అంటాం, 2 స్క్వేర్స్ ఆర్ ఆల్వేస్ సిమిలర్ అంటాం. ఏదంటాం? 2 స్క్వేర్స్ ఎప్పుడు కూడా సిమిలరే, బట్ 2 స్క్వేర్స్ ఎప్పుడు కాంగ్రూయంట్ కాదు. క్లియరా? ఓకే, నెక్స్ట్ స్టేట్మెంట్కి రండి. 2 సర్కిల్స్ విత్ ఈక్వల్ ఏరియాస్ ఆర్ ఆల్వేస్ కాంగ్రూయంట్. ఇది కరెక్ట్ అండి. ఎందుకంటే 2 సర్కిల్స్కి ఈక్వల్ ఏరియాస్ ఉన్నాయంటే దాని మీనింగ్ ఏంది, వాటి రేడియస్లు కూడా ఈక్వల్. 2 సర్కిల్స్కి రేడియస్ ఈక్వల్ అయితే వాటి ఏమవుతాయి, ఆ రెండు కాంగ్రూయంట్ అవుతాయి. ఈ స్టేట్మెంట్ ట్రూ. థర్డ్ స్టేట్మెంట్ చదవండి ఒకసారి. A and B are the chords of circle C1 and C2 respectively. If A equal to B and they subtend equal angles at center of the circle, then C1 and C2 are congruent. ఈ క్వశ్చన్స్ అనేవి నేను ఓన్గా ఫ్రేమ్ చేస్తున్న క్వశ్చన్స్ అండి. ఇప్పుడు మీకు 2 సర్కిల్స్ ఉన్నాయి, ఇదొక సర్కిల్ ఉంది, ఇదొక సర్కిల్ ఉంది. ఓకే, ఈ సర్కిల్కి ఒక్కొక్క కార్డ్ ఏ అన్నారు, ఈ సర్కిల్ ఒక కార్డ్ బి అన్నారు. ఓకే, ఇప్పుడు ఏమన్నారంటే A ఈక్వల్ టు బి అవుతుందని అన్నారు. ఏంది? A ఈక్వల్ టు బి అవుతుందంట, A ఈక్వల్ టు బి. అండ్ సెంటర్ దగ్గర ఇవి సబ్స్టెండ్ చేసే యాంగిల్ కూడా టీటా అవుతుందంట. ఇక్కడ టీటా అవుతే ఇక్కడ టీటా అవుతుందంట. మరి ఈ రెండు కూడా మీకు కాంగ్రూయంట్ అంటే ఎస్, ఈ రెండు కాంగ్రూయంటే. ఈ రెండు స్టేట్మెంట్లలో ఏ లైన్ ఇవ్వకపోయినా కూడా అది కాంగ్రూయంట్ కాదు. ఎందుకు కాదంటే ఇఫ్ A ఈక్వల్ టు బి అనే కండిషన్ ఇవ్వాలి అండ్ కేంద్రం వద్ద ఒకే కోణాన్ని ఏర్పరుస్తాయి, ఈ రెండు కండిషన్లు కూడా ఇవ్వాలి. ఈ రెండు కండిషన్లలో ఏ కండిషన్ ఇవ్వకపోయినా ఇది కాంగ్రూయంట్ కాదు. ఎందుకు కాదు చూడండి ఒకసారి. ఇప్పుడు 2 సర్కిల్స్ డ్రా చేస్తా చూడండి నేను. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఉందండి. ఓకే, ఇంకో పెద్ద సర్కిల్ డ్రా చేస్తాను ఇక్కడ. ఓకే, దీన్ని కొంచెం చిన్నగా చేస్తే మీకు అర్థమైంది. ఇప్పుడు ఇది ఒక సర్కిల్ ఉంది. ఓకే, ఇప్పుడు 2 సర్కిల్స్లో 2 కార్డ్స్ సేమ్ అంటే నేను 2 కార్డ్స్ సేమ్ డ్రా చేయొచ్చు కదా. చేయొచ్చు. చూడండి, ఇప్పుడు నేను ఇక్కడ ఒక కార్డ్ తీసుకుంటున్నాను, ఇక్కడ సెంటర్ ఉందనుకోండి, దీని లైన్ ఎక్కువ ఉంటుంది. దీనికి సెంటర్ దగ్గర కార్డ్ తీసుకుంటే సర్కిల్ పెద్దది కాబట్టి కార్డ్ ఎక్కువ వస్తుంది. కొంచెం దూరం వెళ్ళాను అనుకోండి, కార్డ్ లెంత్ తగ్గిపోతుందా? లేదా ఇంకొంచెం దూరం వెళ్తా, ఇక్కడ డౌన్లో డ్రా చేస్తా. చూడండి, దీని కార్డు ఏ అయితే దీని కార్డు బి, ఈ రెండు ఈక్వల్గా ఉండేటట్టు డ్రా చేయొచ్చా? మీకు ఏమైనా 2 సర్కిల్స్లలో 2 కార్డులు సమానంగా ఉండేటట్టు డ్రా చేయొచ్చు. ఒకటేమో డయామీటర్కి దగ్గర ఉండంటే ఇక్కడ పెద్దగా ఉందనుకోండి, ఇప్పుడు పెద్ద సర్కిల్కి మరి కిందకి వచ్చేసేయండి, మీకు A ఈక్వల్ టు బి అవుతుంది. చూడండి, ఇక్కడ యాంగిల్ వేరు ఉంటాయి. మీకు ఈ రెండు సేమ్ అంటే మీకు 2 కార్డులు ఎంత సేమ్ అయినంత మాత్రాన్ని ఇక్కడ యాంగిల్ సేమ్ కావు. ఎందుకంటే ట్రయాంగిల్ పెద్దది కాబట్టి ఇక్కడ మీకు వచ్చే టీటా ఇక్కడ ఆల్ఫా అనుకోండి, మీకు ఆల్ఫా గ్రేటర్ దెన్ టీటా అవుతుంది. రైట్, ఇది ఒక కేసు. అంటే 2 కార్డులు సమానమని ఇచ్చి ఈ యాంగిల్స్ గురించి కనుక మాట్లాడలేదు అనుకోండి, అప్పుడు మనం కాంగ్రూయంట్ అన్నాం. లేదా 2 యాంగిల్స్ సమానమని ఇస్తారు, కార్డ్స్ సమానమని ఇవ్వరు, అప్పుడు కూడా అవి కాంగ్రూయంట్ అని చెప్పలేము. చూడండి, ఇప్పుడు ఒకసారి ఒక చిన్న ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, ఇంకో పెద్ద ట్రయాంగిల్ తీసుకుంటున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక టీటా యాంగిల్ ఉందనుకోండి, ఇప్పుడు దీంట్లో 60 డిగ్రీస్ ఉందనుకోండి,
దీంట్లో 60 degrees వచ్చేదానికి ఇక్కడ లెంత్ వేరే మారిపోతుందండి, వేరు ఉంటాయి. ఇక్కడ యాంగిల్ ఉన్నప్పుడు ఇక్కడ కార్డ్ ఎంత ఫామ్ అవుతుందో ఇక్కడ యాంగిల్ ఉన్నప్పుడు కార్డ్ అంతకన్నా ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సైడ్ నేను 3 తీసుకుంటున్నాను సైడ్, అంటే రేడియస్ 3 అనుకున్నాను అనుకోండి, 60 అయితే ఇది మీకు ఈక్విలేటరల్ ట్రయాంగిల్ అవుతుంది కదా. ఇక్కడ 60 ఉన్నప్పుడు 60 ఇప్పుడు ఇది 3 వస్తుంది. ఇంకొక ట్రయాంగిల్ తీసుకుంటున్నాను, రేడియస్ 5 ఉన్నది. ఓకే, ఇక్కడ కూడా యాంగిల్ 60 ఉందనుకోండి, ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇది ఆటోమేటిక్గా 5 అవుతుంది. అంటే సెంటర్ దగ్గర యాంగిల్ ఈక్వల్ అయినంత మాత్రాన రెండు కార్డ్స్ సేమ్ లెంత్ ఉండాలని లేదు. అంటే మీకు రెండు కండిషన్లు ఉండాలి. రెండు సర్కిల్స్ ఉన్నాయి, డిఫరెంట్ సర్కిల్స్. ఆ డిఫరెంట్ సర్కిల్స్లో రెండు కార్డ్స్ యొక్క లెన్స్ సేమ్, ఆ రెండు కార్డ్స్ సెంటర్ దగ్గర సేమ్ యాంగిల్ చేస్తే అప్పుడు అవి రెండు కాంగ్రుయెంట్ అవుతాయి. క్లియర్ అండి? సో మీకు స్టేట్మెంట్ సి అనేది కరెక్ట్, స్టేట్మెంట్ సి ఇది కరెక్ట్. ఇప్పుడు మొత్తం మీకు 3 స్టేట్మెంట్లలో ఎన్ని స్టేట్మెంట్స్ కరెక్ట్? 2 స్టేట్మెంట్స్ కరెక్ట్. సో ఓన్లీ 2 అనేది మనకి రైట్ ఆన్సర్. రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద ఫస్ట్ టర్మ్ ఆఫ్ అన్ అర్థమెటిక్ ప్రోగ్రెషన్ ఈజ్ యూనిటీ అండ్ ద కామన్ డిఫరెన్స్ ఈజ్ 4. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విల్ బీ ఏ టర్మ్ ఆఫ్ దిస్ ఏపీ? చూడండి, ఏపీలో ఫస్ట్ టర్మ్ ఎంత అన్నారు? 1 అంట. నెక్స్ట్ టర్మ్ ఎంత కావాలి? కామన్ డిఫరెన్స్ 4 అన్నారు కాబట్టి నెక్స్ట్ టర్మ్ 5 కావాలి. నెక్స్ట్ టైం ఏం కావాలి? 9 కావాలి. నెక్స్ట్ టైం ఏం కావాలి? 13 కావాలి. అయితే ఇప్పుడు ఇచ్చిన 4 ఆప్షన్స్లలో ఏది ఈ సిరీస్లో ఒక పార్ట్ అవ్వచ్చు అని క్వశ్చన్ అండి. ఈ సిరీస్లో ఒక నెంబర్ అవ్వచ్చు. మీరు అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ 4 మల్టిపుల్స్ కన్నా ఒకటి ఎక్కువ అండి. 4 × 2 + 1, 4 × 0 + 1, 4 × 1 + 1, 4 × 2 + 1, 4 × 3 + 1. ఎందుకంటే కామన్ డిఫరెన్స్ మీకు 4 వస్తుంది కాబట్టి. సో ఇప్పుడు మీకు ఆన్సర్ 4 మల్టిపుల్ కన్నా ఒకటి ఎక్కువ కావాలి. ఇప్పుడు ఒకటి ఎక్కువ కావాలంటే ఇక్కడ 50 + 1 అనుకున్నారు అనుకోండి, 50 మీకు అసలు 4 మల్టిపులే కాదు. 30 + 1 అనుకుంటే 30 మీకు 4 మల్టిపులే కాదు. ఇది 4 మల్టిపుల్ కాదు, ఇది మీకు 4 మల్టిపుల్. అంటే 7880 + 1 ఇది ఒక 4 మల్టిపుల్ + 1. క్లియర్ అండి? నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇది ఒక సింప్లిఫికేషన్ ప్రాబ్లము, పెద్ద డిఫికల్ట్ ప్రాబ్లం ఏం కాదు. ఇక్కడ మీకు 775 225 ఉంది కదా, ఇది a³ + b³ ఫామ్లో ఉందండి. a³ + b³ ఫామ్లో ఉంది, 775 ఉంది. బట్ డినామినేటర్లో అబ్జర్వ్ చేస్తే మీకు ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి, 77.5 + 77.5 అని డెసిమల్స్ ఉన్నాయి. క్లియర్ కదా? ఇప్పుడు నేను ఇక్కడ డెసిమల్స్ ఉన్నాయి కదా, డెసిమల్స్ కనుక తీసేసేయాలనుకున్నాను అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ a = 775 ఉందా, డినామినేటర్లో ఇలా ఉంది 77.5 ఉంది. నేను బై 10 చేసుకొని డెసిమల్ తీసేయవచ్చా? ఇక్కడ కూడా బై 10 చేసుకొని డెసిమల్ తీసేయవచ్చా? అంటే మీకు ఈ పార్ట్లో డినామినేటర్లో 100 వచ్చి డెసిమల్స్ వెళ్ళిపోతాయి. అప్పుడు ఇది a² అవుతుంది. a² + b² - ab. డినామినేటర్లో మొత్తం మీకు 100 వస్తుంది కాబట్టి ఆ 100ని ఇక్కడ మల్టిప్లై చేస్తున్నాం. క్లియర్ కదా? a³ + b³ ఫార్ములా ఏముంటుంది మనకి? a + b × a² + b² - ab. సో డినామినేటర్లో ఉన్న ఈ వాల్యూ ఈ ఎక్స్పాండ్ చేసిన తర్వాత వచ్చే వాల్యూలో క్యాన్సిల్ అయిపోతుంది. ఇక్కడ మీకు మిగిలేది a + b మిగులుతుంది. a + b × 100 మీకు రైట్ ఆన్సర్. ఏ వాల్యూ ఎంత? 775. బి వాల్యూ ఎంత? 225. అంటే ఎంత? 1000. 1000 పక్కన ఇంకో 2 zeros. క్లియర్ అండి? 775 + 225 1000 అండ్ మీకు ఇంకొక 2 zeros, అంటే మీకు మొత్తం 5 zeros రావాలి. సో ఇక్కడ ఎక్కడో మనకి మిస్టేక్ ఉంది, మేబీ 3 రైట్ అనుకోండి. రైట్? నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ క్వాడ్రిలేటరల్ ABCD, AO BO ఆర్ ద బైసెక్టర్స్ ఆఫ్ A and B రెస్పెక్టివ్లీ, దెన్ యాంగిల్ AOB ఈజ్ ఈక్వల్ టు. మీకు ఒక క్వాడ్రిలేటరల్ ఉంది ABCD, ABCD అనేది ఒక క్వాడ్రిలేటరల్ ఉంది. ఓకే, యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్ C and D, AOBO ఆర్ ద యాంగులర్ బైసెక్టర్స్ ఆఫ్. ఓకే, ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టర్ అన్నారు, ఇక్కడ ఒక యాంగులర్ బైసెక్టర్ అన్నారు, అంతేనా? ఇది యాంగిల్ ఈక్వల్, ఈ యాంగిల్ ఈక్వల్. ఓకే, అప్పుడు మీకు ఈ యాంగిల్ ఎంత? AOB వాల్యూ ఎంత కనుక్కోమన్నది, అంతే కదా? రైట్. ఇప్పుడు చూడండి, ఈ మొత్తం యాంగిల్ ఏ అయితే మీకు a/2 కావాలా? అంటే ఇక్కడ ఉన్న మొత్తం యాంగిల్ ఏ అనుకుంటే ఇది a/2 కావాలి, ఇక్కడ ఉన్న యాంగిల్ మొత్తం b అయితే ఇది b/2 కావాలి, అంతే కదా? ఓకే, ఈ ట్రయాంగిల్లో ఈ వాల్యూ ఏం కావాలి చెప్పండి నాకు ఇప్పుడు? 180 - a/2 + b/2 కావాలి, అంతే కదా? 180 - a/2 + b/2 ఇక్కడ ఉన్న యాంగిల్. ఇప్పుడు మీకు క్వాడ్రిలేటర్లో మొత్తం యాంగిల్స్ ఎంత? 4 యాంగిల్స్ సమ్ ఎంత? 180 కదా? 4 యాంగిల్స్ అంటే a + b + c + d, ఇది మొత్తం 180. క్లియర్? ఇప్పుడు నేను అన్నింటినీ బై 2 చేస్తే ఏమవుతుంది? ఇక్కడ నాకు 90 అవుతుంది. ఎప్పుడు? దీనికి బై 2, దీనికి బై 2, బై 2 చేస్తే 90 అవుతుంది.
క్లియర్ కదా. ఇప్పుడు నాకు a/2 ప్లస్ b/2 a/2 ప్లస్ b/2 నేను ఎలా రాసుకోవచ్చు, 90 మైనస్ c ప్లస్ d/2గా రాసుకోవచ్చా, a ప్లస్ b/2ని రాసుకోవచ్చు కదా. దీన్నే ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి చూడండి, 180 మైనస్ ఈ మొత్తాన్ని 90 మైనస్ c ప్లస్ d/2 ఇలా రాసుకోవచ్చుగా. 180 మైనస్ 90 అంటే 90 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ c ప్లస్ d/2 అంటే మీకు 90 ప్లస్ c ప్లస్ d/2 రైట్ ఆన్సర్ వస్తుందండి. a ప్లస్ b/2 ఒక్క నిమిషం అండి, ఇక్కడ టీటా ఉంది, 180 మైనస్ a/2 ప్లస్ b/2, సో a ప్లస్ b/2 ఈక్వల్ టు 90 మైనస్ c ప్లస్ d/2. సారీ ఇక్కడ 90 ఎందుకు అవుతుందండి, ఇది 180 అవుతుంది కదా. మీకు మొత్తం 360/2 చేస్తే 180 వస్తుంది, అప్పుడు ఈ వాల్యూ కూడా మీకు 180 అవుతుంది. అంటే మీకు 180 మైనస్ ఆఫ్ 180 మైనస్ c ప్లస్ d/2 అంతే కదా. 180 క్యాన్సల్, మైనస్ మైనస్ ప్లస్ అయ్యి c ప్లస్ d/2 వస్తుంది మనకి. ఆప్షన్ 3 రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. The angles of AB and C of a triangle ABC are in the ratio 3:5:4. What is the ratio of A square is to B square is to C square? నేను మీకు ప్రతిసారి చెప్తుంటాను, రేషియో వచ్చిందంటే కొంత జాగ్రత్తగా ఉండండి. మీరు ఆప్షన్ ఎలిమినేషన్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్వశ్చన్ మీకు అర్థమైందా అర్థం కానిందా తర్వాత విషయము, బట్ రేషియో వచ్చింది అనుకోండి, కొంత ఆప్షన్స్ ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు మనకు ట్రయాంగిల్లో బేసిక్ ప్రాపర్టీ ఏం తెలుసా అండి, ట్రయాంగిల్లో ఏదైనా యాంగిల్ ఎక్కువ ఉందనుకోండి, ఆ యాంగిల్కి ఆపోజిట్ ఉన్న సైడ్ లెంత్ కూడా ఎక్కువ ఉంటుంది. ట్రయాంగిల్లో యాంగిల్ తక్కువ ఉందనుకోండి, దానికి ఆపోజిట్ ఉన్న సైడ్ లెంత్ తక్కువ ఉంటుంది, అంతే కదా. ఇప్పుడు మీకు ట్రయాంగిల్లో యాంగిల్స్ ఏ రేషియోలు ఉన్నాయి చెప్పండి, యాంగిల్స్ 3:5:4 రేషియోలు ఉంది. అంటే ఇప్పుడు ఈ యాంగిల్ ఒక యాంగిల్ 3 ఉంది, ఇప్పుడు మొత్తం 3 యాంగిల్స్లో ఇక్కడ ఫస్ట్ పార్ట్ దగ్గర యాంగిల్ తక్కువ ఉంది. ఫస్ట్ పార్ట్ దగ్గర యాంగిల్ తక్కువ ఉందంటే దానికి కరస్పాండెంట్ సైడ్ దగ్గర కూడా సైడ్ లెంత్ తక్కువే ఉండాలి కదా. ఇప్పుడు A స్క్వేర్ B స్క్వేర్ C స్క్వేర్ అంటే మీకు సైడ్ లెంత్స్ ఇవి, అంతే కదా. మీకు అడిగింది అది, మీ క్వశ్చన్ అర్థం చేసుకోవాలి మీరు. A స్క్వేర్ వాల్యూ మీకు తక్కువ ఉండాలి, అండ్ 5 ఉంది ఇక్కడ మిడిల్లో. 3 యాంగిల్స్లో ఎక్కువ వాల్యూ ఎక్కడ ఉంది, మిడిల్ దగ్గర ఉంది. సో మీకు సైడ్లలో కూడా మిడిల్ సైడ్ ఎక్కువ ఉండాలి. C స్క్వేర్ వాల్యూ ఎక్కడ ఉంది, ఈ రేటింగ్ మధ్యలో ఉండాలి. ఇంకా మీకు క్లియరా? ఈ రెండు నాకు ఆన్సర్సే కావు చూడగానే, ఎందుకంటే నాకు ఫస్ట్ది 2 ఉంది, సెకండ్ది 2 ఉంది, ఇది 2 - 2 అంటే దీనికన్నా ఈ వాల్యూ తక్కువ ఉంది. బట్ నా యాంగిల్స్ ప్రకారం దీనికన్నా ఈ వాల్యూ ఎక్కువ ఉండాలి. ఇదైతే క్లియర్ కదా. ఈ రెండు చూస్తే ఈ రెండు నాకు ఈక్వల్గా ఉన్నాయి, ఈ రెండు ఈక్వల్ ఉండొద్దు. ఎందుకంటే ఈ రెండు యాంగిల్స్ ఈక్వల్ అయినప్పుడే ఆ రెండింటి సైడ్స్ ఈక్వల్ అవుతాయి. నాకు రెండు యాంగిల్స్ ఈక్వల్ కానప్పుడు సైడ్స్ ఎట్లా ఈక్వల్ అవుతాయి? ఒకటే ఉంది మనకు ఆన్సర్. ఇప్పుడు దీన్ని మనం చేద్దాం, ఒకసారి చూద్దాం. అసలు ఇప్పుడు మనకి ఏ ప్రాపర్టీ యూజ్ అయ్యి దీన్ని సాల్వ్ చేయొచ్చు చూద్దాం ఒకసారి. మీ దగ్గర ఒక ట్రయాంగిల్ ఉంది ABC, ఓకే. ఈ లెంత్ మనం A అంటాం, దీన్ని B అంటాం, దీన్ని C అనుకుంటాం, ఓకేనా. మీకు 3:5:4 రేషియో ఉంది కదా యాంగిల్స్, అంటే టోటల్ నెంబర్ ఆఫ్ పార్ట్స్ ఎంత, 3, 5, 8, 4, 12. 12 పార్ట్స్ వాల్యూ 120 అయింది అనుకోండి, 1 పార్ట్ వాల్యూ ఏం కావాలి, 15 కావాలి, ఎంతనా. 15 × 3 అంటే ఇక్కడ మీకు 45 degrees ఉండాలి. 15 × 5 అంటే ఇక్కడ 75 degrees ఉండాలి. 75, 80 + 40 అంటే ఇక్కడ మీకు 60 degrees రావాలి, అంతేనా. ఓకే, మీకు అందరికీ సైన్ రూల్ తెలుసు కదా. సైన్ రూల్ ఏం చెప్తుంది మనకి, A/sin A = B/sin B = C/sin C సమ్ కాన్స్టెంట్. ఆ కాన్స్టెంట్ వాల్యూవే మనకి 2R అనుకుంటాం, అంతే. ఆ కాన్స్టెంట్ వాల్యూ మనకి ఏమొస్తుందంటే 2R వస్తుంది. మనకి ఇక్కడ 2Rతో సంబంధం లేదు. ఈ 3 వాల్యూలు ఒక కాన్స్టెంట్కి ఈక్వల్ అవుతాయని అనుకుందాం, అంతే. సో ఏ ఉంది, ఏ సైన్ ఏ దగ్గర యాంగిల్ ఎంత ఉంది, 45. సైన్ 45 అంటే ఎంత, 1/√2. ఓకే, ఏ అంటే 1/√2 = B/sin 50. సైన్ 75 వాల్యూ ఎంత, √3 + 1/2√2. √3 + 1/2√2. ఓకే, నెక్స్ట్ C ఉంది. సైన్ C ఎంత, 60. సైన్ 60 వాల్యూ ఎంత, √3/2. ఇప్పుడు దీని నుండి మనం A:B:C రేషియో రాయొచ్చా అండి. ఇదంతా మీకు ఒక కాన్స్టెంట్ వాల్యూ K అనుకున్నారనుకోండి. A = ఏమవుతుంది, K × 1/√2. B = √3 + 1/2√2 × K. ఆ రేషియో తీసుకున్నప్పుడు Kలో క్యాన్సిల్ అవుతుంది కదా. ఇప్పుడు మీకు A:B:C రాస్తున్నప్పుడు రేషియో ఎలా వస్తుంది నాకు, 1/√2 √3
ప్లస్ 1/2√2 ఈస్టు √3/2 వస్తుంది. మరి మీకు క్వశ్చన్ అడిగింది ఏబీసీ రేషియో అడగలేదు, A² B² C² రేషియో అడిగారు, ఈ రేషియో కదా. సో అన్నిటిని స్క్వేర్ చేసేసేయండి. క్లియరా? ఓకే. ఈ వాల్యూ నాకు 1/2 అండి. √3 + 1 హోల్ స్క్వేర్ అంటే 3 + 1 + 2√2 అంటే 4 + 2√2 బై 4 × 2 8 రేషియో 3/4 అంతే కదా. ఓకే. మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ దీంట్లో కనుక మీరు 2 కామన్ తీశారనుకోండి, 2 కనుక కామన్ తీస్తే మీరు 2 × 2 + √2 అవుతుందండి ఈ వాల్యూ. ఈ 2 అనేది మీరు దీంతో క్యాన్సల్ అయితే ఇక్కడ 4 మిగులుతుంది. డినామినేటర్లో 4 ఉంది, 2 ఉంది. అన్నింటినీ కనుక మీరు 2తో మల్టిప్లై చేశారనుకోండి, 4తో మల్టిప్లై చేశారనుకోండి, ఇక్కడ మీకు 2 వస్తుంది. 4 క్యాన్సల్ అయిపోయి 2√2 అవుతుంది, 2 + √2 అండ్ 4 క్యాన్సల్ అయిపోయి 3 వస్తుంది. సో 2:2√2:3 2:2√3 అండి, ఇది 2√3. ఐ హోప్ క్లియర్ కదా. అంటే మనకి బేసిక్ ప్రాపర్టీ అండి. మీకు క్వశ్చన్ చూస్తే కొంచెం ఏదైనా కొత్తగా అనిపించచ్చు, జస్ట్ బేసిక్ సైన్ రూల్ వాడి క్వశ్చన్ని సాల్వ్ చేయొచ్చు. బట్ మీకు ఎక్కడైనా రేషియోస్ వచ్చాయనుకోండి, రేషియోస్ వచ్చినప్పుడు ఒక్కసారి మీరు జాగ్రత్తగా చూడండి, అంటే ఎక్కడైనా ఆప్షన్ ఎలిమినేషన్ పాసిబుల్ ఉందా అనేది. నెక్స్ట్ క్వశ్చన్కి వద్దాం. A tank has a leak which would empty the completely filled tank in 10 hours. If the tank is full of water and the tap is opened which admits 5 liters of water per minute in the tank, the leak takes 12 hours to empty the tank. How many liters of water does the tank hold? ఇప్పుడు ఈ క్వశ్చన్కి నేను మీకు 2 మెథడ్స్ చెప్తానండి. 2 మెథడ్స్లో మీకు ఏ మెథడ్ బెస్ట్ ఉందో ఒకసారి ఆలోచించండి. రైట్, ఫస్ట్ ట్యాంక్ ఫుల్ అయింది ఉంది, ఒక లీక్ ఉంది. ఏ అనే ట్యాప్ని లీక్ అనుకుంటున్నాను, ఒకటేమో ఫిల్లింగ్ ట్యాప్ ఉంటే ఇంకోటి లీకింగ్ ఉంది. ఇది ఏ, ఇది బి. ఇది లీక్ చేస్తుంది నేను మైనస్ అనుకుంటున్నాను, ఇది ఫిల్ చేస్తుంది కాబట్టి ప్లస్ అనుకుంటున్నాను. ఒక నిండిన ట్యాంక్ని ఏ ఎన్ని గంటల్లో కంప్లీట్గా ఎంప్టీ చేస్తుంది? 10 అవర్స్ కదా. ఓకే, ఇది 10. మనకి బీకి ఎఫిషియన్సీ తెలియదండి, అంటే బి ఎన్ని గంటల్లో ఏం చేస్తుందో తెలియదు. బట్ బి ఏం చేస్తుందంటే నిమిషానికి 5 లీటర్లు నింపుతుందని తెలుసు, తప్పితే బి మొత్తం ఎన్ని గంటల్లో నింపుతుందని తెలియదు మనకి. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి పనిచేయడం వల్ల, A + B ఇద్దరు కలిసి పనిచేయడం వల్ల ట్యాంక్ మొత్తం 12 గంటల్లో ఎంటీ అయిపోయింది, అంతే కదా. 10కి 12కి ఎల్సిఎం ఎంత నాకు? 60 కదా. నేను ట్యాంక్ కెపాసిటీ ఏమనుకుంటున్నానంటే ఒక 60 లీటర్ల ట్యాంక్ ఉందనుకుంటున్నాను ఎల్సిఎం తీసుకొని. 10కి 12కి ఎల్సిఎం 60 కాబట్టి నా దగ్గర 60 లీటర్ల ట్యాంక్ ఉందనుకుంటే, ఇప్పుడు ఈ 60 లీటర్ల ట్యాంక్ని ఏ 10 గంటల్లో ఎంటీ చేస్తుందంటే గంటకి ఎంత ఎంటీ చేసినట్టు? 6 లీటర్లు ఎంటీ చేసినట్టు, అంతేనా. ఇప్పుడు ఈ 60 లీటర్ల ట్యాంకు ఏబీ కలిసి పనిచేయడం వల్ల 12 గంటల్లో ఎంటీ అవుతుందంటే గంటకి ఎంత ఎంటీ అయినట్టు? 5 ఎంటీ అయినట్టు. ఇది గంటకు 6 ఎంటీ చేస్తుంది, బట్ 2 కలిపినప్పుడు గంటకు 5 ఎంటీ అవుతుందంటే బి ఏం చేస్తున్నట్టు? గంటకి 1 లీటర్ నింపుతున్నట్టు. అంటే బి ఎఫిషియన్సీ ఎంత వచ్చింది మీకు? ఇప్పుడు గంటకి 1 లీటర్ నింపుతుంది. ఎప్పుడు ట్యాంక్ కెపాసిటీ మీకు 60 లీటర్లు అయినప్పుడు, ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు అయినప్పుడు బి ఎఫిషియన్సీ ఎంత? 1 లీటర్ పర్ అవర్. ట్యాంక్ కెపాసిటీ 60 లీటర్లు అయినప్పుడు జాగ్రత్తగా వినండి, బి 1 లీటర్ పర్ అవర్కి నింపుతుంది. బట్ ఇక్కడ బి ఎఫిషియన్సీ క్వశ్చన్లో ఎంత అన్నారు మీకు? 5 లీటర్లు ప్రతి నిమిషానికి నింపగలదు. అంటే గంటకి ఎంత? 5 × 60 ఎంత అవుతుంది మీకు? 300 అంతేనా. 1 లీటర్ పర్ అవర్ అయినప్పుడు ట్యాంక్ కెపాసిటీ ఇంత అండి, అంతేనా. 1 లీటర్ పర్ అవర్ అయినప్పుడు ట్యాంక్ కెపాసిటీ ఏమో 60 అయితే క్వశ్చన్ ప్రకారం ఎంత? 300 లీటర్ పర్ అవర్ అయినప్పుడు ట్యాంక్ కెపాసిటీ ఎంత? 3 6 18, 3 0. ఆప్షన్ 4 రైట్ ఆన్సర్. ఇది ఒక మెథడ్. సెకండ్ ఇంకొకలాగా ఎలా ఆలోచించవచ్చు అంటే, ఇప్పుడు మీ దగ్గర ట్యాంక్ ఫుల్ ఉంది, నేను చెప్పే జాగ్రత్త ఏమంటే ట్యాంక్ ఫుల్ ఉంది, ఓన్లీ ఎంటీ చేసే ట్యాంకే ఎంటీ చేసే పైపే పనిచేస్తుంది అనుకోండి. ఎంతసేపట్లో ఎంటీ అయిపోతుంది? 10 గంటలు ఎంటీ అయిపోతుంది. ఇక్కడి వరకు మీకు అర్థమైందా? మరి ఇప్పుడు 12 గంటలు ఎందుకు ఎక్స్ట్రా పడుతుంది? 2 గంటలు ఎందుకు ఎక్కువ అవుతుంది? ఎందుకంటే ఇంకొకరు నింపుతున్నారు కాబట్టి 2 గంటలు ఎక్కువ అవుతుంది, అంతేనా. ఇప్పుడు ఎంటీ చేసే ట్యాంక్కి 2 గంటలు ఎక్కువ పని పడింది. నార్మల్గా అది 10 గంటల్లోనే పని చేయాలి, కంప్లీట్ ఎంటీ చేయాలి. ఇంకొక 2 గంటలు ఎక్స్ట్రా పని చేయాల్సి వచ్చింది. ఈ 2 గంటలు ఎందుకు ఎక్స్ట్రా పని చేయాల్సి వచ్చిందంటే 12 గంటలు ఇంకొక పర్సన్ వేరే పని చేస్తున్నాడు. నింపే పర్సన్ ఎంతసేపు పని చేస్తున్నాడు? ఎంటీ అయ్యేంత వరకు నింపుతూనే ఉన్నాడు కదా మనోడు. యాక్చువల్గా ఎంటీ చేసేది 10 గంటల్లోనే ఎంటీ చేసేస్తుందండి,
ఇంకొక ఎవరు నింపకపోతే. కానీ ఎంటీ చేసే పర్సన్ ఇంకో 2 గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది, 10 కాకుండా 12 చేయాల్సి వస్తుంది, 2 గంటలు ఎక్కువ పని చేయాల్సి వస్తుంది. ఈ ఎంటీ చేసే పర్సన్ 2 గంటలు ఎందుకు ఎక్కువ పని చేయాల్సి వస్తుందంటే ఇంకొక పర్సన్ నింపుతున్నాడు, అతను ఎన్ని గంటలు పని చేస్తున్నాడు, 12 గంటలు పని చేస్తున్నాడు కాబట్టి. అంతేనా? అంటే ఈ 2 గంటలు ఇది ఎంత ఎంటీ చేసింది చెప్పండి. ఎంటీ చేసే పైపు 2 గంటల్లో ఎంత ఎంటీ చేస్తుందంటే నింపేది 12 గంటల్లో ఎంత నింపుతుందో అంత 2 గంటల్లో ఎంటీ చేస్తుంది. దాని మీనింగ్ 12 గంటలు ఎంత నింపుతుంది, 12 గంటలు 60 నిమిషాలు, నిమిషానికి 5 లీటర్లు నింపుతుంది. అంటే మీకు 2 గంటల్లో ఎంటీ చేసేది ఎంత ఎంటీ చేసిందంటే 12 గంటల్లో ఎంత నింపేదో అంత ఎంటీ చేసింది. 2 గంటల్లో ఇంత ఎంటీ చేస్తే 10 గంటల్లో ఎంత ఎంటీ చేస్తుంది. క్లియర్ కదా? సో 2 6 టైమ్స్ 6 36, 36 ఇంటూ 5 180. ఇక్కడ ఒక 0 ఉంది, ఇక్కడ ఒక 0 ఉంది, 18000. అంటే ఈ క్వశ్చన్ ఈ రకంగా కూడా సాల్వ్ చేయొచ్చు. అర్థమైందండి మీకు? నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏదర్ కార్డ్ ఈజ్ బ్లాక్ ఆర్ కింగ్? ఇక్కడ ఆప్షన్ రాంగ్ ఉందండి. ఇప్పుడు మీకు ఎగ్జామ్లో అయితే ఆప్షన్ కరెక్టే ఉంటుంది. ఇది ఏ కార్డ్ ఈజ్ డ్రాన్ ఫ్రమ్ ఏ ప్యాక్ ఆఫ్ 52 కార్డ్స్. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ దట్ ఏదర్ కార్డ్ ఈజ్ బ్లాక్ ఆర్ కింగ్? మీకు మొత్తం 52 కార్డ్స్లో 26 బ్లాక్ ఉంటాయి, 26 రెడ్ ఉంటాయి, అంతే కదా? ఓకే, 26 ఏమో బ్లాక్ ఉంటాయి. మొత్తం కింగ్ ఎన్ని ఉంటాయి? కింగ్ మొత్తం 4 ఉంటాయి. ఆ 4లో 2 బ్లాక్ అవుతాయి, 2 రెడ్ అవుతాయి. ఆ 2 ఆల్రెడీ బ్లాక్లో కలిసిపోయినాయి కదా. ఇంకా మీకు కౌంట్ చేయని కింగ్ ఎంత ఉంది? 2. ఇంకా కింగ్ ఎంత? కింగ్ ఇంకా 2 ఉంటాయి. కింగులు మొత్తం మీకు 4 ఉన్నా కూడా దాంట్లో 2 అనేవి ఆల్రెడీ బ్లాక్లో ఉంటాయి. ఈ 26లో మనం కౌంట్ చేసాం. అంటే మీకు ఒక్క కార్డు పిక్ చేయాలి, ఆ కార్డ్ అనేది ఏదో బ్లాక్ కావాలి లేదా కింగ్ కావాలి. దానికి మొత్తం పాసిబిలిటీ ఏంటంటే మీకు మొత్తం 28 అండి. ఓకే, 28 అనేది పాసిబిలిటీ ఉంది. టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్స్ ఎంత? 52. 7 టైమ్స్ 4 13 టైమ్స్. అంటే ఇక్కడ మీకు 4th ఆప్షన్ 7/13 వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ రండి. 1/12, 1/20, 1/30, 1/42 అప్ టు 1/56. ఈ క్వశ్చన్కి మనకు ఒక షార్ట్ కట్ ఉంటుందండి. షార్ట్ కట్ ఏందో చూద్దాం ఒకసారి. మీరు ఇచ్చిన ఫస్ట్ నెంబర్ ఉందా, ఫస్ట్ టర్మ్ 1/12ని నేను 1/3 × 4గా రాసుకోవచ్చు. ప్లస్ 1/20ని నేను 1/4 × 5, 1/4 × 5గా రాసుకోవచ్చు. తర్వాత నెంబర్ చూడండి, ప్లస్ 1/5 × 6గా రాసుకోవచ్చు. లాస్ట్ నెంబర్ చూడండి, 1/12 × 13 రాసుకోవచ్చు. ఇక్కడ ఒక సీక్వెన్స్ మెయింటైన్ అవుతుందండి. ఈ టర్మ్ ఇక్కడ ఉంటుంది, ఈ టర్మ్ ఇక్కడ ఉంటుంది, ఈ టర్మ్ ఇలా ఉంటుంది, ఈ టర్మ్ ఇంకా ముందు ఉంటుంది. క్లియరా? అండ్ కామన్ డిఫరెన్స్ కూడా ఎప్పుడు 1 ఉంటుంది. ఈ కామన్ డిఫరెన్స్ ఇక్కడ ఎంత ఉంటుందో న్యూమరేటర్లో కూడా అదే వాల్యూ ఉంటుంది. కామన్ డిఫరెన్స్ 1 ఉంది, న్యూమరేటర్లో అదే వాల్యూ ఉంది. కామన్ డిఫరెన్స్ 1 ఉంది, న్యూమరేటర్లో అదే వాల్యూ ఉంది. ఇలా ఉన్నప్పుడు మీకు షార్ట్ కట్ ఏముంటుందంటే 1 కామన్ డిఫరెన్స్ ఎంత ఉంది? 1 బ్రాకెట్లో 1 -1 ఈ 1/లో ఇక్కడ ఏం రావాలంటే ఫస్ట్ దాంట్లో ఫస్ట్ టర్మ్ రావాలి, 3 రావాలి. ఇక్కడ ఏం రావాలంటే లాస్ట్ టర్మ్ రావాలి, 13 రావాలి. ఇంతే అండి, సింపుల్గా. కావాలంటే నేను దీని మీద మీకు ఒక షార్ట్ కట్కి సంబంధించింది క్వశ్చన్ చేస్తాను, ఏ రకంగా చేయొచ్చు. క్లియరా? రైట్. చూడండి, మీకు 13 × 3 39 ఎల్సిఎం వస్తుంది. ఇది 13 మైనస్ ఇక్కడ 3 అంటే 13 - 3 అంటే ఎంత మీకు? 10/39. అంటే ఆప్షన్ బి మనకి రైట్ ఆన్సర్. ఆప్షన్ బి. Question number 30. If one of the diagonals of a rhombus is equal to its sides, then the diagonals of the rhombus are in the ratio. రాంబస్ యొక్క ఒక డయాగనల్ దాని సైడ్కి ఈక్వల్ అంటున్నారంట. రాంబస్ అంటే ఇలాగే మనం స్కూల్లో డ్రా చేసేది రాంబస్. ఓకే, ఇది ఒక డయాగనల్ ఉందనుకోండి. ఈ రాంబస్ యొక్క ఈ డయాగనల్ నేను 2 అనుకుంటున్నాను. అప్పుడు అన్ని సైడ్స్ 2 అవ్వాలి, అంతే కదా? 2. రాంబస్లో మనకి ఏం జరుగుతాయంటే డయాగనల్స్ అనేవి పర్పెండిక్యులర్గా బైసెక్ట్ అవుతాయి కదా. అంటే ఇది మొత్తం 2 అనుకుంటే ఇప్పుడు నాకు ఈ పార్ట్ ఎంత కావాలి? అంటే ఈ పార్ట్ 1 కావాలి, ఈ పార్ట్ 1 కావాలి, ఎందుకంటే ఇవి బైసెక్ట్ అవుతాయి కాబట్టి. క్లియరా? చూడండి, ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్, ఇక్కడ 1 ఉంది, ఇక్కడ 2 ఉందంటే మీకు ఆటోమేటిక్గా ఇక్కడ √3 కావాలి, ఎందుకంటే పైథాగరస్ థియరం అప్లై చేసినా అదే వస్తుంది. లేదా మీకు రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ చదువుతున్నప్పుడు 1:√3:2 ఇది ఒక కాంబినేషన్. మీకు ఇక్కడ నుండి ఇక్కడికి √3 ఉందంటే ఇక్కడ నుండి ఇక్కడ కూడా మీకు √3 కావాలి. దెన్
దెన్ ద డయాగనల్స్ ఆఫ్ ద రాంబస్ ఆర్ ఇన్ ద రేషియో. డయాగనల్స్ ఏ రేషియోలు ఉన్నాయండి? 2√3 ఏమో ఇది అవుతుంది టోటల్, ఇంకోటి ఏమో టోటల్ 2 అవుతుంది. 2 క్యాన్సల్, √3:1. అయితే మీకు ఆన్సర్ √3:1 అన్న కావాలి, 1:√3 అన్న కావాలి. రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. ఇక్కడ ఒకటే ఉంది చూడండి, రెండు ఉంటే రాంగ్ అది. క్వశ్చన్ 32. వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ కోన్ జనరేటెడ్ బై రొటేటింగ్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ విత్ సైడ్స్ 25, 7, 24 cm? ద రొటేషన్ ఈస్ డన్ అబౌట్ ద సైడ్ ఆఫ్ లెంత్ 24 cm. మీరు ఒకసారి గూగుల్లో ట్రై చేసి చూడండి, అంటే మీకు చాలా ఇమేజెస్ కూడా దొరుకుతాయి అండ్ వీడియోస్ కూడా ఉంటాయండి మీకు ఇది అర్థం చేసుకోవడానికి. ఇప్పుడు మీకు ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉంది, ఈ సైడ్ 24 అనుకుంటున్నాను, ఈ సైడ్ 7, 24, 25 కదా, 7 అనుకుంటున్నాను, ఈ సైడ్ 7, ఇది 25. ఓకే, ఇది కొంచెం మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఉందా, ఈ సైడ్ని మీరు ఫిక్స్ చేయాలి, ఈ సైడ్ని కంప్లీట్గా ఫిక్స్ చేసి దీన్ని ఇలా రొటేట్ చేస్తే ఇది మొత్తం మీకు 3D డయాగ్రామ్ అండి. మీరు గూగుల్లో కొట్టి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోతుంది. రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఇంటూ కోన్ అని ఏదో ఒకటి ట్రై చేసి చూడండి, ఒక మీకు ఒక వీడియో ఫార్మేట్లో దొరుకుతాయి మీకు. ఈ సైడ్ని మొత్తం కనుక మీరు ఫిక్స్ చేసి ఈ రెండు సైడ్లని పట్టుకొని మీరు కనుక ఇలా తిప్పగలిగితే, రొటేట్ చేస్తే ఇది ఏం ఫామ్ అవుతుందంటే మీకు ఒక కోన్ ఫామ్ అవుతుందండి. అంటే ఇలా వచ్చేసి ఒక కోన్ ఫామ్ అవుతుంది అండ్ కింద ఇలా మీకు ఒక సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. ఇది మీరు ఇమాజిన్ చేసుకోవాలి. ఇది అంటే జస్ట్ దీన్ని ఇలా తిప్పితే, ఈ మొత్తాన్ని కనుక మీరు ఫిక్స్ చేసి దీన్ని పట్టుకొని కనుక ఇలా తిప్పగలిగారనుకోండి, ఇలా మీకు ఒక కోన్ లాగా ఫామ్ అవుతుంది. ఇప్పుడు ఈ కోన్కి రేడియస్ అనేది 24 అవుతుంది, హైట్ 25 అవుతుంది, స్లాంట్ హైట్ 25 అవుతుంది. మీకు అడిగింది ఏమండి, వాట్ ఈస్ ద వాల్యూమ్ అడిగారు. వాల్యూమ్ అంటే 1/3 πr²h కదా, 1/3. మీకు అన్నిట్లో పై ఉంది చూడండి, ఇక్కడ పై r²h. r అంటే ఎంత? 49. h అంటే ఎంత? 24, 8 times. సో 8, 9, 72. అంటే యూనిట్ డిజిట్ 2 రావాలి, పక్కన పై రావాలి. అంటే ఆప్షన్ మనకి ఇది రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద మోడ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డేటా ఈస్ 36, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్. అంటే ఆల్రెడీ మోడ్ ఇచ్చేసారండి, అప్పుడు మీకు ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, మోడ్ ఎక్కడ ఉంది? 36 ఉందంటే మనకి ఇది మోడల్ క్లాస్ అవుతుంది. అంటే మోడల్ క్లాస్ అనేది 30, 40 అవుతుంది. క్లియర్? మీకు మోడ్కి ఫార్ములా ఏముంటుందండి? మోడ్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ f1 మైనస్ f0 కింద మళ్ళీ f1 మైనస్ f0 ప్లస్ f1 మైనస్ f2 ఇంటూ క్లాస్ హైట్. క్లియర్ కదా? మనకు మోడల్ క్లాస్ ఉంటే దాని ఫ్రీక్వెన్సీని మనం f1 అంటాం, ఇది f1 అంటాం మనం. ఇది మనకి f0 అవుతుంది, ఈ ఫ్రీక్వెన్సీ f2 అవుతుంది. సో ఇప్పుడు మోడ్ ఈక్వల్ టు ఎంత? మనకి ఎగ్జామ్ క్వశ్చన్లు ఎంత ఇచ్చినారు? మోడు 36 ఈక్వల్ టు ఇక్కడ ఈ ఎల్ వాల్యూ ఏంటంటే మనకి లోవర్ లిమిట్ ఆఫ్ ది మోడల్ క్లాస్ అండి. అంటే 30కి 40లో లోవర్ లిమిట్ ఎంత? 30 ప్లస్ 16 మైనస్ ఎక్స్ వస్తుంది, f1 మైనస్ x0, 16 మైనస్ ఎక్స్ బై మళ్ళీ కింద 16 మైనస్ ఎక్సే వస్తుంది, f1 మైనస్ f0 ప్లస్ 16 మైనస్ 12 ఎంత? 4. క్లియర్? 16 మైనస్ 12 4. ఇప్పుడు దీన్ని మీకు సాల్వ్ చేస్తే మీకు ఈజీగా ఆన్సర్ వచ్చేస్తుందండి. చూడండి, 30 ఇటు వస్తే 36 6 అవుతుంది, 16 మైనస్ ఎక్స్ బై 16 ప్లస్ 4 20 మైనస్ ఎక్స్. రైట్? ఒకసారి సాల్వ్ చేయండి. 120 మైనస్ 6x ఈక్వల్ టు 16 మైనస్ ఎక్స్. ఇక్కడ మిస్టేక్ జరిగిందా? ఓకే, ఇక్కడ మనం ఇంకా క్లాస్ లెంత్ రాసుకోలేదు. క్లాస్ లెంత్ వాల్యూ ఎంత ఉంది? క్లాస్ లెంత్ వాల్యూ 10 ఉంది. సో ఇక్కడ మనం 10 రాసుకోవాలి. ఓకే, దీనికి 10 వస్తుంది ఇంటూ 10. ఓకే, చూడండి, 16 ఇంటూ 10 అంటే 160. 120 అంటే 120 అటు పంపించారనుకోండి మీరు, 160 మైనస్ 120 అంటే 40 అవుతుంది. 10ని కనుక ఇటు పంపిస్తే ప్లస్ అయ్యి 10 మైనస్ 6 అంటే 4x అవుతుంది. అప్పుడు ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది మీకు? 10 వస్తుంది. క్లియరా? అంటే ఎక్స్ వాల్యూ ఎంత మనకి? 10. ఆప్షన్ 2. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఏ స్పెరికల్ బాల్ ఆఫ్ లెడ్ 3 cm in diameter is melted and recast into 3 spherical balls. The diameter of 2 of these are 1.5 and 2 cm respectively. The diameter of third ball is. చూడండి, ఇప్పుడు మీకు ఒకదాన్ని కరిగించి 3 తయారు చేస్తున్నారు అంతేనా? ఒకదాన్ని కరిగించి 3 తయారు చేస్తున్నారు. ఆ ఫస్ట్ కరిగించేది ఎంత ఉంది? 3 ఉంది. 3 డయామీటర్ అంటే రేడియస్ ఎంత అవుతుంది? 3/2 కదా. ఓకే, 3/2 హోల్ క్యూబ్
నేను 4/3 పై ఆర్ క్యూబ్ కదా, 4/3 పై రాయట్లేదు, ఎందుకంటే దీన్ని కరిగించి ఇంకొక మీరు 3 తయారు చేస్తున్నారు కదా, 3 స్పియర్లు, అన్నిట్లో 4/3 పై వస్తుంది కాబట్టి నేను రాసి మళ్ళీ క్యాన్సిల్ చేయడం ఎందుకు, వేస్ట్ కదా. సో నెక్స్ట్ కరిగించినప్పుడు ఫస్ట్ ఫామ్ అయ్యేది ఎంత, 1.5 కదా, 1.5 అనేది డయామీటర్, మీకు రేడియస్ ఎంత అవుతుంది, మీకు 1.5/2 హోల్ క్యూబ్ ప్లస్ నెక్స్ట్ ఎంత ఉంది 2/2 హోల్ క్యూబ్, ఓకే, ప్లస్ థర్డ్ది కావాలి మీకు, థర్డ్ యొక్క డయామీటర్ అడిగింది, థర్డ్ యొక్క డయామీటర్ కదా అడిగింది. సో ఇప్పుడు నేను దీనికి ఎక్స్ అనుకుంటున్నాను, థర్డ్ డయామీటర్ క్యూబ్, సారీ ఎక్స్ అనేది రేడియస్ అనుకుంటున్నాను, డయామీటర్ అనుకోవట్లేదు. ఇవన్నీ మనకి రేడియస్లోనే కదా తీసుకుంది, 3/2, 1.5/2, 2/2. వీటిని మీకు చూస్తే ఏదైనా గుర్తొస్తుందా, అంటే ఈ నెంబర్లను చూస్తే మీకు ఏమైనా ఐడియా వస్తుందా, ఈ నెంబర్స్ని చూస్తే ఒకసారి, ఈ నెంబర్స్ని చూస్తే కనుక మీకు, ఇప్పుడు నేను ఈ నెంబర్ని ఇంకా సింపుల్గా చెప్పాలంటే నేను ఏమనుకుంటున్నానంటే ఎక్స్ని నేను డయామీటర్ అనుకుంటాను, x/2 చేస్తున్నాను, అంటే ఎక్స్ని నేను డయామీటర్ అనుకుంటాను అండి, ఎక్స్ని నేను రేడియస్ అనుకోవట్లేదు, ఎక్స్ని నేను డయామీటర్ అనుకుంటాను. ఎక్స్ని కనుక నేను డయామీటర్ అనుకుంటే నాకు రేడియస్ ఎంత అవుతుంది, x/2. దీంట్లో చూడండి అన్నిట్లో డినామినేటర్లో /2 ఉందా, /2 క్యూబ్ అవన్నీ క్యాన్సిల్ అయిపోతాయి కదా, అంటే ఇప్పుడు నాకు 3 క్యూబ్ ఈక్వల్ టు 1.5 క్యూబ్ ప్లస్ 2 క్యూబ్ ప్లస్ x క్యూబ్, అంతేనా. ఇది చూసినప్పుడు మీకు ఒక్కటి గుర్తు రావాలండి, మీకు రైట్ యాంగిల్కి ట్రిప్లెట్స్ ఎలా గుర్తుపెట్టుకుంటారో, 3² + 4² = 7² అని, 3² + 4² = 5², 7, 24, 25 ఇలా ట్రిప్లెట్స్ ఉంటాయి కదా. మీకు ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్ ఉంటుంది, 3³ + 4³ + 5³ ఈ మొత్తాన్ని యాడ్ చేస్తే మీకు 6³ వస్తుందండి. ఇదే దానిపైన దీన్నే బేస్ చేసుకొని మీకు టీఎస్పీఎస్సీ డిఏఓలో ఒక క్వశ్చన్ వచ్చింది, ఏపీపీఎస్సీ డిఏఓలో కూడా ఒక క్వశ్చన్ వచ్చింది, సేమ్ దీనిపైన బేస్ చేసుకొని. నేను అన్నిటినీ ఇటు సైడ్ కూడా చూడండి, ఇటు సైడ్ ఒక 2 క్యూబ్ తోటి, ఇటు సైడ్ ఒక 2 క్యూబ్ తోటి మల్టిప్లై చేశాను అనుకోండి, ఆ ఫార్మాట్లోకి వచ్చేస్తే చూడండి మీరు, 2 క్యూబ్ కనుక లోపలికి వెళ్ళింది అనుకోండి ఏమవుతుంది మీకు, 2 క్యూబ్ లోపలికి వెళ్ళిపోతే 6 క్యూబ్ అవుతుంది. ఇది ఎంత అవుతుంది, 2 క్యూబ్ లోపలికి వెళ్ళిపోతే 3 క్యూబ్ అవుతుంది, 4 క్యూబ్ అవుతుంది. అప్పుడు ఇది ఎంత కావాలి, 5 క్యూబ్ కావాలి, అంతేనా. క్లియరా. అన్నిటిని నేను 2 క్యూబ్తో మల్టిప్లై చేస్తున్నా కాబట్టి ఇక్కడ నాకేమవుతుంది 2x పవర్ 3 = 5 క్యూబ్ కావాలి, 2x = 5 కావాలి, x = 2.5 కావాలి. ఈ అబ్జర్వేషన్ కనుక ఉంటే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి టైం పట్టింది, బట్ మీరు ఒక నంబర్ చూసినప్పుడు 3 ఇంకెక్కడ ఉంది, 3 వాల్యూ ఒకటి, 1.5 ఒకటి, 2 ఒకటి చూసినప్పుడు మీకు అర్థమైపోవాలి. 3, 4, 5 అనేది 6కి అవుతుంది కదా, అన్నిట్లో హాఫ్ ఇచ్చేసారు అంతే. ఇక్కడ 6లో హాఫ్ 3 అయింది, 3లో హాఫ్ 1.5 అయింది, దాని తర్వాత 2.5 అయింది. ఇది ఇక్కడ మీకు అడిగింది డయామీటర్ కాబట్టి 2.5 వచ్చిందండి, రేడియస్ అయితే 1.25 వస్తుంది. ఒకసారి మీరు క్వశ్చన్ చాలా జాగ్రత్త అబ్జర్వ్ చేయండి, అనలైజ్ చేసి ట్రై చేయండి. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ఇది మీకు సర్ట్స్కి సంబంధించిన క్వశ్చన్. ఇలా మీకు రిపీటెడ్లో ఉన్నప్పుడు ఏం చేస్తాం మనము, ఇట్ సైడ్ పార్ట్ అంటే మొత్తాన్ని కనుక మీరు ఎక్స్ అనుకున్నారనుకోండి, 3⁵ మళ్ళీ ఈ మొత్తం ఎక్స్ అనుకుంటున్నాం కాబట్టి ఇలా ఎక్స్ అనుకుంటాం కదా ఈ క్వశ్చన్ సాల్వ్ చేస్తున్నప్పుడు. క్యూబ్ చేస్తే 5³ ఇంటూ ఎక్స్ = 5³ ఇంటూ x³ అవుతుంది. క్లియరా. ఈ x³ క్యాన్సల్ అవుతే x² = 125, x ఎంత, √125. ఇది ఈజియెస్ట్ క్వశ్చన్ అండి, 125. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. tan 1, tan 2, tan 3 and tan 89 ప్రొడక్ట్ ఎంత. చూడండి tan 1 అండ్ tan 89 ఈ రెండింటి ప్రొడక్ట్ 1 అవుతుందండి, ఎందుకంటే tan 89ని మనం cot 1గా రాసుకోవచ్చు. tan 1 × cot 1 అంటే 1. ఇలా ప్రతి ఎండ్ నుండి ఇటు ఎండ్ నుండి ఒక్కొక్క టర్మ్ కనుక మల్టిప్లై అయితే 1 వస్తుంటుంది. మీకు మిడిల్లో tan 45 ఉంటుంది, tan 45 1, tan 44, tan 46 ఈ రెండు 1 అవుతాయి. సో మీకు మొత్తానికి ఆన్సర్ 1. క్వశ్చన్ నెంబర్ 40 చూడండి. బేస్డ్ ఆన్ ద ఫిగర్ బిలో వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ x if y = 10. డయాగ్రామ్ కొంచెం నేను మళ్ళీ ఒకసారి డ్రా చేస్తాను. రైట్, ఇక్కడ 90 degrees అండి, ఇక్కడ ఇది 90 degrees, ఇక్కడ ఇది పర్పెండిక్యులర్, ఈ సైడ్ x - 3 అంతేనా. ఇది y ఉంది, ఇది z ఉంది, ఈ సైడ్ x - 3 ఉంది, ఇది x + 4 ఉంది. ఓకే, ఇప్పుడు మీకు y = 10 అయితే x వాల్యూ ఎంత కనుక్కోమన్నారు. ఇలా మీకు రైట్ యాంగిల్స్ ఇచ్చినప్పుడు ఎప్పుడు కూడా మీరు ఏం చేయాలంటే ట్రిప్లెట్స్ తోటి ఆలోచిస్తే మీకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుందండి.
చూడండి ఒకసారి ఇప్పుడు నాకు y ఈక్వల్ టు 10 అనుకున్నారు అనుకోండి, y ఈక్వల్ టు 10 ఇక్కడ 90 డిగ్రీస్ ఉంది కాబట్టి హైపోటెన్యూస్ 10 అయితే రైట్ యాంగిల్ ట్రిప్లెట్స్ ఏముంటాయి నాకు 6, 8, 10 ఉంటాయి అంతే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఈ వాల్యూ x కదా, ఇప్పుడు ఈ వాల్యూ x ఉంది ఓకే. ఇప్పుడు నేను ఈ లెంత్ 6 అనుకుంటున్నాను, ఈ లెంత్ 8 అనుకుంటున్నాను. x-3 వాల్యూ కనుక నాకు 6 అయింది అనుకోండి, అప్పుడు నాకు x వాల్యూ ఏం కావాలి 9 కావాలి అంతేనా. 9 x వాల్యూ 9 అయింది అనుకోండి, ఈ 9 + 8 ఎంత నాకు 9 + 8 అంటే 17 ఓకే 17 9 + 8 17. అప్పుడు x + 4 ఎంత అవుతుంది నాకు 9 + 4 13 ఓకే. x-3 9 - 3 6 6 13 17 ఒక రైట్ యాంగిల్ ట్రిప్లెటా కాదు నాకు, కాదు కదా ఓకే. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఇక్కడ చూడండి ఒకసారి, ఇప్పుడు x వాల్యూ నేను దీన్ని 8 అనుకుంటాను, x వాల్యూ ఇప్పుడు ఈ సైడ్ నేను 8 అనుకుంటున్నాను, ఈ సైడ్ని 6 అనుకుంటున్నాను, నాకు ఇక్కడ x-3 ఉంది కదా. చూడండి x-3 = 8 అయింది అనుకోండి, x = ఎంత కావాలి నాకు 11 కావాలి. x = 11 కావాలంటే ఈ పార్ట్ అప్పుడు నాకు 11 అయిపోయింది అంతేనా, ఈ పార్ట్ 11 అయిపోయింది. సో 11 + 6 మళ్ళీ ఇక్కడ 17 వస్తుంది క్లియర్. ఇప్పుడు నాకు x = 11 వచ్చింది కాబట్టి x + 4 ఎంత 15, x-3 11 - 3 ఎంత 8. చూడండి 8, 15, 17 అనేది నాకు ఒక రైట్ యాంగిల్ ట్రిప్లెట్ ఫామ్ అయిందా, అయింది. కాబట్టి ఇక్కడ y = 10 వచ్చింది అనుకోండి, నాకు ఈ ఖచ్చితంగా ఇది 8 కావాలి, ఇది 8 ఇది 6 అయినప్పుడే మళ్ళీ ఈ రైట్ యాంగిల్ కూడా ట్రిప్లెట్ సెట్ అవుతున్నాయి. ఇప్పుడు x-3 = 8 అంటే x = ఎంత కావాలి నాకు 11 కావాలి, ఆప్షన్ 2. ఈ క్వశ్చన్ ఈ రకంగా సాల్వ్ చేయాలి మనం. నెక్స్ట్ రండి ఒకసారి, ఏ ప్యారలలోగ్రామ్ హ్యాస్ 2 adjacent sides 14 and 18 centimeter. If one of its diagonal is 16, find the length of the other diagonal. మీకు ప్యారలలోగ్రామ్లో సింపుల్గా ఫార్ములా ఉంటుందండి. సింపుల్ ఫార్ములా ఎలా ఉంటుంది చూడండి ఒకసారి, మీకు డయాగనల్ స్క్వేర్స్ అంటే d1² + d2² = 2 times of a² + b². ఇక్కడ a² b² అనేది అడ్జసెంట్ సైడ్స్ అండి. ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసుకుంటే మీకు ఆన్సర్ 28 వచ్చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్కి రండి. The HCF and LCM of two numbers are 6 and 240 respectively. If the ratio of two numbers is 5 and 8, the larger of the two numbers is. చూడండి HCF LCM ఎలా ఉందంట, ఒక నెంబర్కి HCF 6 అన్నారు కదా ఓకే. 6 అన్నారంటే ఆ నెంబర్ ఏ రకంగా ఉండాలి మీకు 6x 6y ఫార్మాట్లో ఉండాలి. ఇక్కడ x, y అనేది కో ప్రైమ్ కావాలి. ఎందుకు HCF 6 అన్నారు, x, y కనుక మీకు కో ప్రైమ్ కాలేదనుకోండి, ఇంకా కామన్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకోండి, అప్పుడు HCF 6 కన్నా ఎక్కువ అవుతుంది. అండ్ ఈ రెండు నెంబర్లు ఏ రేషియోలో ఉండాలంటే 5:8 రేషియోలో ఉండాలంటే, ఈ రెండు 5:8 రేషియోలు ఉన్నాయా లేవు కాబట్టి నేను x ఇక్కడ ఇంటూ 5 చేస్తాను, ఇక్కడ ఇంటూ 8 చేస్తాను. అండ్ మీకు 5, 8 అనేది కోపైమ్సే క్లియర్ కదా. ఈ రెండు నెంబర్లను కనుక మీరు అబ్జర్వ్ చేస్తే ఈ రెండు 5:8 రేషియోలో ఉన్నాయి, ఈ రెండింటికి HCF 6. ఈ రెండింటికి కనుక LCM తీసుకుంటే 6 × 8 × 5 చేస్తే మీకు 240 వస్తుందండి. అంటే రెండు నెంబర్లు ఇవే అన్నట్టు, మీకు ఒక నెంబర్ ఎంత 6 × 8 అయితే ఇంకో నెంబర్ 6 × 5 కావాలి. మీకు లార్జర్ నెంబర్ అడిగింది కాబట్టి 6 × 8 48. క్వశ్చన్ నెంబర్ నెక్స్ట్, ABCD is a trapezium with parallel sides AB = 2, DC = 3. E and F are the midpoints of the non-parallel sides. The ratio of area of ABFE to EFCD. ఓకే, ABCD అనేది మీకు ఒక ప్యారలలోగ్రామ్ ఉంది ఇలా, సారీ ట్రెపీజియం కదా, ఇది A, ఇది B, ఇది C, ఇది D. మీకు E అండ్ F ఎలా అన్నారు, మిడ్ పాయింట్స్ అన్నారు. ఈ పాయింట్ E అయితే ఈ పాయింట్ F, ఇది మిడ్ పాయింట్. AB = 2, DC = 3 అన్నారు కదా. ఈ మిడ్ పాయింట్ లెంత్ ఏమవుతుందంటే 2 + 3/2 అవుతుందండి, అంటే 5/2 అంటే 2.5 అవుతుంది. మీకు AB సైడ్ ఇచ్చి DC సైడ్ ఇచ్చి E అండ్ F కనుక మిడ్ పాయింట్స్ అంటే EF లెంత్ అనేది AB + CD/2 అవుతుంది. ఇది మనకి మీ క్వాడ్రిలేటర్స్లో ఒక ఫార్ములా మీకు ఇది రైట్. ఇప్పుడు మీకు ఏమడిగింది, రేషియో ఆఫ్ ఏరియా ఆఫ్ ABFE అంటే ఈ పార్ట్ ఏరియాకి ఈ పార్ట్ ఏరియాకి రేషియో చెప్పాలి. అండ్ మీరు సింపుల్గా అబ్జర్వ్ చేస్తే కూడా ఈ ఏరియా తక్కువ ఉంటుంది, ఈ ఏరియా ఎక్కువ ఉంటుంది. అలాంటి లేని ఆప్షన్స్ అయితే మీ ఆన్సరే కాదు. ఫస్ట్ పార్ట్ అనేది తక్కువ ఉండాలి, ఫస్ట్ పార్ట్ తక్కువ ఉంది, ఫస్ట్ పార్ట్ తక్కువ ఉంది, ఫస్ట్ పార్ట్ తక్కువ ఉంది, ఫస్ట్ పార్ట్ ఎక్కువ ఉంది, ఇది నా ఆన్సర్ కాదు. ఒక ఆప్షన్ ఎలిమినేట్ అయ్యింది. ట్రెపీజియంకి ఫార్ములా ఏముంటుందండి మనకి, ట్రెపీజియంకి ఫార్ములా ½ × సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. ఫస్ట్ దానికి సెకండ్ది కూడా మళ్ళీ ట్రెపీజియమే కదా, ½ × సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ ఇంటూ హైట్. ఓకే ఓకే చూడండి,
ఈ రెండింటి మధ్య మీకు పర్పెండిక్యులర్ డిస్టెన్స్, ఈ రెండింటి మధ్య పర్పెండిక్యులర్ డిస్టెన్స్ సేమ్ ఉంటుంది, ఎందుకంటే ఈ లైన్కి ఇది మీకు మిడ్ పాయింట్ కాబట్టి. అంటే హెచ్ మీకు ఆటోమేటికల్గా క్యాన్సిల్ అయిపోతాయి, హాఫ్ ఆటోమేటికల్లీ క్యాన్సిల్. ఇంకా సమ్ ఆఫ్ ది ప్యారలల్ సైడ్స్ అంటే 2.5, ఇక్కడ 4.5 వస్తుంది, 2.5 + 3 5.5 వస్తుంది. మీరు డెసిమల్ క్యాన్సిల్ అయిపోతే 5 9 టైమ్స్, 5 11 టైమ్స్, 9:11 మనకి రైట్ ఆన్సర్. రైట్, ఇక్కడ ఏమన్నా చూడండి క్వశ్చన్లో log 3, log 3 to the power of x minus 2, log 3 to the power of x plus 4. ఈ మూడు అర్థమెటిక్ ప్రోగ్రెషన్లో ఉంటే x వాల్యూ ఎంత? ఓకే, అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అంటే 2b = a + c అవుతుంది కదా మనకి. అంటే ట్వైస్ ఆఫ్ log 3x minus 2 = log of 3 plus log of 3x plus 4 అవుతుంది, అంతే కదా. చూడండి, ఈ 2ని పవర్లో రాసుకోవచ్చు కదా మనం ఇక్కడ. log of 3 to the power of x minus 2 హోల్ స్క్వేర్ లాగా రాసుకోవచ్చు. log a plus b ఫార్ములా ఉంది కాబట్టి log 3 × 3 to the power of x plus 4. ఓకే, మీకు log క్యాన్సిల్ అయిపోయింది. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ 3 to the power of x, 3 to the power of x minus 2 హోల్ స్క్వేర్ = 3 × 3 to the power of x plus 4. ఓకే, నేను 3 to the power of x నేను ఒక కాన్స్టెంట్ అనుకుంటున్నాను, ఏదో కాన్స్టెంట్ k అనుకుంటున్నాను. k minus 2 హోల్ స్క్వేర్ సింప్లిఫై కావడానికి నేను 3 to the power of x = k అనుకుంటున్నాను. 3 × k plus 4. క్లియర్? ఇప్పుడు k² minus 4k plus 4 = 3k plus 12. క్లియరా? k² మైనస్ ఇటు వస్తే -7k అవుతుంది, -8 = 0. దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే ఇక్కడ 8 ఉంది, ఇక్కడ -7 రావాలి. అంటే మీకు ఏ రకంగా రాసుకోవచ్చు? -8 + 1 సరిపోతుంది కదా. అంటే k² - 8k ప్లస్ k -8 = 0 లాగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఫ్యాక్టరైజ్ చేస్తే k × k - 8 ప్లస్ 1 × k - 8 = 0. సో దీని నుండి మీరు ఈజీగా చెప్పొచ్చా? k = -1 అండ్ k = 8. k వాల్యూ ఏమనుకున్నాం చెప్పండి మనం? 3 to the power of k కదా. అంటే ఇప్పుడు 3 to the power of x = 8 వచ్చిందండి. 3 to the power of x = 8 వచ్చింది, అండ్ 3 to the power of x = -1 వచ్చింది. దీన్ని బట్టి మీరు లాగ్ ఎట్లా రాసుకోవచ్చు? దీన్ని x = log of 3 ఇలా రాసుకోవచ్చు కదా లాగ్ని. ఓకే, x = log of 2³ బేస్ 3, అంటే x వాల్యూ log of 2³. ఇది మనకి కరెక్ట్ ఆన్సర్. ఇది ఎందుకు కాదంటే ఇప్పుడు దీన్ని చూడండి మీరు, x = log of -1 బేస్ 3 లాగా రాసుకుంటాం. ఇక్కడ మనకు -1లు రావు, అందుకే మనం ఈ వాల్యూని తీసుకోం మనం. క్లియర్ అండి? రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి రండి. ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సాలిడ్ హెమిస్పియర్ ఇస్ 4158. అప్పుడు వాల్యూమ్ ఎంత? టోటల్ సర్ఫేస్ ఏరియా ఫార్ములా ఏముంటుంది మనకి సాలిడ్ హెమిస్పియర్కి? 4158 అంటే 3πr² కదా, 3πr². ఓకే, 3πr² = 4158 అన్నారు. 3 × 22/7 × r² = 4158. ఓకే, 11 2 టైమ్స్, 11 3 టైమ్స్, 11 7 టైమ్స్, అదేనండి 11 3 టైమ్స్ అంటే ఇంకెంత మిగులుతుంది? 33, అంటే 8 మిగులుతుంది. 7 టైమ్స్ 77, ఇంకొక 8 టైమ్స్. ఓకే, ఇప్పుడు 6తో క్యాన్సిల్ చేస్తే 6 6 6 3. సో r² = 63 × 7 వచ్చింది. దీన్ని మీరు 9 × 7 లాగా రాసుకోవచ్చు. ఇక్కడ 7 ఉంది, అంటే r = 3 × 7 21 వస్తుందండి. మీకు అడిగింది వాల్యూమ్ కదా. 2/3 πr³, 2/3 π 22/7 r³ అంటే 21 × 21 × 21. 7 × 3 21 క్యాన్సిల్ అయిపోతే మీకు అన్ని ఇంట్లో యూనిట్ డిజిట్లు చూడండి, ఈ రెండు వేరున్నాయి, ఈ రెండు సేమ్ ఉన్నాయి. ఒకసారి యూనిట్ డిజిట్ చూడండి, 2 4, ఇక్కడ ఎట్లాగో 1, అంటే మీకు యూనిట్ డిజిట్ 4 రావాలండి. 4 వచ్చేది 1 ఉంది కాబట్టి ఇది మనకి రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. If a regular hexagon is inscribed in a circle with diameter 8 cm, the side of the hexagon is.
మీకు ఒక రైట్ యాంగిల్ ఒకసారి ఒక సర్కిల్లో హెక్సాగన్ ఉందనుకోండి. హెక్సాగన్ అంటే మీకు 6 సైడ్స్ కదా, 1 2 3 4 5 6. ఈ 6 సైడ్స్ కనుక మీరు ఇలా డ్రా చేస్తే ఇక్కడ ఫామ్ అయ్యేది ఇక్కడ సెంటర్ అవుతుంది. ఈ రేడియసే అనేది మీకు అన్ని సైడ్స్ అవుతాయండి. ఎందుకు అవుతుందంటే మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఉండే టోటల్ యాంగిల్ ఎంత 360 కదా. 360లో మీకు 6 పార్ట్స్ ఈక్వల్ చేయాలి, 1 2 3 4 5 అండ్ 6. అప్పుడు ఏమైపోతుంది, ఈ యాంగిల్ మీకు 60 అయిపోయిందా. ఈ యాంగిల్ 60 అయినప్పుడు ఇది రేడియస్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఇది కూడా 60 అవుతుంది. 60 అంటే దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే ఒక సర్కిల్లో కనుక హెక్సాగన్ కనుక ఇన్స్క్రైబ్ అయి ఉందనుకోండి, ఇక్కడ మీకు మొత్తం 6 ఈక్విలేటరల్ ట్రయాంగిల్స్ ఫామ్ అవుతాయి. ఈ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ అనేది ఏమవుతుంది, సర్కిల్ యొక్క రేడియస్ అవుతుంది. సో ఇప్పుడు హెక్సాగన్ అనే సర్కిల్ డయామీటర్ 8 అన్నారు అనుకోండి, రేడియస్ 4. సో దీనికి రేడియస్ ఎంత అవుతుంది, సారీ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సైడ్ ఎంత అవుతుంది, 4. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వాల్యూ ఆఫ్ cos 61 ప్లస్ sin 29 కెనాట్ ఎక్సీడ్ 1. ఓకే, ఇప్పుడు మీరు cos 61ని sin 29 అని రాసుకోవచ్చా, రాసుకోవచ్చు. ఇప్పుడు నేను 2 sin 29 కదా దాని మీనింగ్, 2 sin 29. cos 61 అంటే sin 90 మైనస్ 29 చేస్తే cos 61 వస్తుంది. cos 61 ఈక్వల్ టు sin 29 మనకి. sin 29 ప్లస్ sin 29 అంటే 2 sin 29. మీకు sin 30 వాల్యూ అనేది 1/2 అండి, అంటే sin 30 వాల్యూ 1/2. sin 30 కన్నా తక్కువ ఉంది కదా 29, అంటే మీ ఆన్సర్ 1/2 కన్నా తక్కువ, 1/2 కన్నా తక్కువ. సో 2 × 1/2 కన్నా తక్కువ మీ ఆన్సర్. 2 × 1/2 కన్నా తక్కువ అంటే 1 కన్నా తక్కువ కదా. సో ద వాల్యూ ఆఫ్ కెనాట్ ఎక్సీడ్ 1, ఇది కరెక్టే, స్టేట్మెంట్ 1 కరెక్ట్. సెకండ్ స్టేట్మెంట్ చూడండి, ద వాల్యూ ఆఫ్ tan 23 మైనస్ cot 67 ఈజ్ లెస్ దెన్ 0. cot 67 అంటేనే tan 23 అండి. cot 67 ఈక్వల్ టు tan 23, ఎందుకంటే tan 90 మైనస్ 23 అంటే మీకు cot 67 వస్తుంది. యాక్చువల్గా ఈ రెండు ఈక్వలే, ఒకదాని నుండి ఇంకోటి రెండు ఈక్వల్ నుండి మైనస్ చేస్తున్నారు అనుకోండి, ఏం కావాలి, ఆన్సర్ 0 కావాలి. ద వాల్యూ లెస్ దాన్ 0 అన్నారు. ద వాల్యూ ఆఫ్ అంటే దీని వాల్యూ మీకు 0 కావాలి, క్వశ్చన్లు ఇస్తుందేమో లెస్ దాన్ 0 అంట, అంటే ఇది మీకు ఫాల్స్. సో ఏ ఓన్లీ ట్రూ అన్నట్టు, కరెక్టా అండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ 2 numbers ఈచ్ హ్యావింగ్ 3 digits ఈజ్ 19 అండ్ దేర్ ఎల్సిఎం ఈజ్ 1064. ద సమ్ ఆఫ్ ద నంబర్స్ విల్ బి. హెచ్సిఎఫ్ ఏమో ఒకదానికి 19x అవుతే 19y కావాలి. ఈ 19x 19y అనేది ఒక 3 digit నెంబర్ అంట. ఎల్సిఎం అనేది 1064 ఉందంట. ఈ రెండు నెంబర్కి ఎల్సిఎం తీసుకుంటే ఏమొస్తుంది, నాకు 19xy రావాలి, ఈక్వల్ టు 1064. 19 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే మీకు 95 వస్తుంది. ఇంకొక అండ్ 19 6 టైమ్స్ 114 అయిపోద్ది. x × y ఈక్వల్ టు ఎంత, 56. ఇప్పుడు 19x 19yలో మీకు x, y కోప్రైమ్ కావాలి, అంటే 7 × 8 చేస్తేనే మీకు కోప్రైమ్ వస్తుంది. అంటే ఒక నెంబర్ 7 కావాలి, ఇంకొక నెంబర్ 8 కావాలి. ఇప్పుడు మీకు అడిగింది ఏముంది, ద సమ్ ఆఫ్ ద నంబర్స్, అంటే 19x ప్లస్ 19y వాల్యూ అడిగారు. 19x ప్లస్ y, x వాల్యూ 7 అండ్ y వాల్యూ 8, అంటే 19 × 15 మీ ఆన్సర్. యూనిట్ డిజిట్ 5 రావాలి. యూనిట్ డిజిట్ 5 ఉన్న ఆన్సర్ ఒకటే ఉంది మనకి, రైట్. ఇదండి మీకు ఫ్రీ మాక్ టెస్ట్, అంటే టీఎస్పీఎస్సీ డిఏఓ మాక్ టెస్ట్ సిరీస్లో మీకు ఫస్ట్ మాక్ టెస్ట్ ఫ్రీ ఉంది. దానికి సంబంధించిన టోటల్ క్వశ్చన్స్. నేను ఇక్కడ మీకు ఈజీ క్వశ్చన్స్ ఏం తీసుకోలేదు, మోడరేట్ క్వశ్చన్స్ అండ్ ఎక్కడైనా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతుంటే ఆ క్వశ్చన్స్ తీసుకున్నాను. నెక్స్ట్ పార్ట్లో మనం మిగతా క్వశ్చన్స్ కవర్ చేద్దాం. అండ్ మీరు టెస్ట్ సిరీస్ని కనుక రాయాలనుకుంటే, అంటే మిగతా టెస్ట్స్ కూడా అటెంప్ట్ చేయాలనుకుంటే యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అక్కడ రాయొచ్చు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి.